చూడకూడనివి చూడాలని, వినకూడనివి వినాలని, ముట్టుకోకూడనివి ముట్టుకోవాలని, తినకూడనివి తినాలని, తినకూడని సమయంలో తినాలని, తినకూడని రీతిలో తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఇది పాడు చేసేస్తుంది, ఆత్మోన్నతిని పాడు చేస్తుంది. ఇప్పుడు అమ్మవారంది నేను పుచ్చుకుంటానని తను పుచ్చుకుంది. ఆమెని నమ్ముకున్నటువంటి పరమభక్తులైన వారికి అన్నానికి లోటు రాకుండా ఆవిడ కంటిని రెప్ప కాపాడినట్టు కాపాడుతూ ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అందుకే అమ్మవారి యొక్క స్వరూపాల్లో అన్నపూర్ణేశ్వరి అవతారం అత్యంత ప్రాముఖ్యతతో కూడుకున్నది. కావ్యకంఠ గణపతి ముని అని ఒక మహానుభావుడు ఉండేవారు. దక్షిణ దేశంలో భగవాన్ రమణుల యొక్క అంతేవాసి. ఆ కావ్యకంఠ గణపతి మునికి ఒక తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు ఈయన కలిసి అరుణాచలం వెళ్ళారు ఒకసారి. అరుణాచలం వెడితే ఆ రోజు ఏకాదశి దేవి నవరాత్రుల్లో రాత్రి అయింది. ఈయన దగ్గర చిల్లిగవ్వ లేదు. ఆ తమ్ముడేమో అన్నయ్య ఆకలి, అన్నయ్య ఆకలి, అన్నయ్య ఆకలి అని గొడవ. బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి కనపడ్డ ప్రతి ఇంటి ముందు నిలబడి, అమ్మా తమ్ముడు ఏడుస్తున్నాడమ్మా, కొంచెం అన్నం పెట్టండి అమ్మా అని అరుస్తున్నారు కావ్యకంఠ గణపతి ముని. అందరూ అన్నారు, అన్నం లేదా ఇవాళ ఏకాదశి ఉపవాసం అన్నారు. వీడు ఎంత ఏకాదశి అయితే మాత్రం పిల్లలకైనా అన్నం వండుకున్న వాళ్ళు లేరా అనుకుంటూ ఆయన ఇంకా తమ్ముడు ఏడుపు చూడలేక భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ అమ్మవారిని ఒక శ్లోకం చదివారు. చదువుతూ వెళ్ళిపోతున్నారు. ఆ అరుగు మీద పడుకున్న బ్రాహ్మణుడు గభాలను లేచి అన్నాడు, ఏమండి మీరు అన్నం కోసం తిరుగుతున్నారా అన్నాడు. అవును అన్నారు ఆయన. ఈ తాంబూలాలు తీసుకుని ఇద్దరూ కడుపు నిండా భోజనం చేసి, అమ్మయ్యా అని, అమ్మ భుక్తాయాసం ఎక్కడికి వెళ్ళలేం, అరుగు మీద పడుకుంటా ఉన్నారు. పడుకోండి. ఇద్దరు బట్టల మూటలు తల కింద పెట్టుకుని పడుకుని నిద్రపోయారు. మరునాడు తెల్లవారుజామున ఇద్దరికి ఒక్కసారి తిరిగి వచ్చింది. ఇద్దరూ లేచి, నిన్న రాత్రి మనకి అన్నం పెట్టిన అమ్మకు నమస్కారం చేసుకుందాం, మహా తల్లి అన్నం పెట్టిందని చూశారు. ఆ ఇల్లు లేదు. వాళ్ళిద్దరూ పడుకున్న అరుగు అక్కడే ఉంది. వాళ్ళకి రాత్రి ఆవిడ ఇచ్చినటువంటి తాంబూలాలు అందులో డబ్బు ఉంది. ఇల్లు లేదు. ఇల్లుకు బదులుగా వినాయకుడి గుడి ఉంది. వాళ్ళ గుడి అరుగు మీద పడుకున్నారు. కావ్యకంఠ గణపతి ముని జీవితంలో యథార్థంగా జరిగింది అరుణాచలంలో ఈ సంఘటన. అలాగే ఆయనకి వేరొక పర్యాయం, తమ్ముడికి అన్నం పెట్టడానికి కూడా ఏమీ లేక ఆయన బాధపడుతున్న రోజుల్లో ఆయన ఇంకా ఎవ్వరిని అడగలేక ఆ దారిద్ర్యానికి బాధపడి తమ్ముడి ఆకలి చూడలేక ప్రతిరోజు హరస్తుతి అని ఒక శ్లోకం రాసుకుని అరుణాచలంలో అరుణాచలేశ్వరుడి దేవాలయం ముందు నిలబడి శ్లోకం చెప్పేవారు. అంబికానాథ శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ సిపివిష్టో అంబికానాథ. అంబికానాథ అన్న నామం అమ్మవారి వైపు నుంచి పరమేశ్వరుణ్ణి కీర్తించడం. ఆయనని అంబిక యొక్క నాథుడు అని పిలిచారు. సాధారణంగా నాథ అన్న శబ్దం ఎప్పుడైనా ప్రయోగం చేస్తే ఆయన భార్య పేరుని చెప్తుంది. కానీ మీరు ఇందులో పట్టుకోవలసినటువంటి గొప్ప తత్వం ఒకటి అంతర్లీనంగా ఉంది. ఆయనని ఫలానా ఆవిడికి భర్త అని అనలేదు. నేను ఈశ్వరి భర్తని, అంటే నా భార్య పేరు ఈశ్వరి, ఈశ్వరి భర్తని అన్నాను అనుకోండి, పర్వాలేదు. లేదా మా తండ్రి గారు వీడి భార్య పేరు ఈశ్వరి అన్నారనుకోండి, పర్వాలేదు. నా కొడుకు ఈయన ఈశ్వరి భర్త అన్నాడనుకోండి, అది కొంచెం కటువుగా ఉంటుంది. కొడుకు అలా అనకూడదు. కొడుకు ఏమనాలంటే మా అమ్మగారు నాన్నగారు అంటేనే మర్యాద. తల్లికి తండ్రికి బిడ్డలిచ్చేటటువంటి అత్యంత మర్యాద ఏమిటంటే, తండ్రి యందు ఈయన తల్లికి భర్తృ సంబంధం ఉన్నవాడు అన్న కోణంలో తల్లి పేరు చెప్పి తల్లికి ఈయన భర్త అని కానీ, తండ్రి పేరు చెప్పి ఈయనకి భార్య అని కానీ తల్లిదండ్రులను ఉద్దేశించి సంబోధన చేయకూడదు. అది అమర్యాదతో కూడుకున్నటువంటి ప్రయోగం. అలా అనం. బిడ్డలు ఎప్పుడూ తల్లిదండ్రులను అలా పలకరించారు. శివాష్టోత్తరంలో ఎంత మర్యాదా పురస్సరంగా మాట్లాడుతున్నారో చూడండి. ఆయన అన్నారు అంబికానాథ అన్నారు. అంబికానాథ. అంబిక అంటే ఎవరు? జగన్మాతృత్వ రూపిణి అంబిక. జగత్తుకంతటికీ అమ్మ ఎవరో ఆవిడ్ని అంబిక అంటారు. అంబిక
పేరుగా కాదు అక్కడ వాడింది. అంబిక అంటే ఎవరు అన్నది మీరు చూడవలసి ఉంటుంది. మీకు నాకు కాదు, సమస్త జగత్తుకి ఆవిడ ఆ బ్రహ్మకీట జనని. ఆ బ్రహ్మకీట జనని అయినటువంటి అమ్మవారికి భర్త అయినటువంటి వాడు అంటే మాకు నాన్నగారు అయినటువంటి వారు, అమ్మా నాన్నగారు అని చెప్పినట్టు. ఇప్పుడు అలా చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అమ్మని కీర్తనలోకి తీసుకొస్తున్నారు, ఇందులోకి స్తోత్రంలోకి. అంబికానాథ. ఇందులో మీరు ఒక గమ్మత్తు గమనించండి. జగత్తుకంతటికీ ఆవిడ తల్లి అయితే మరి లౌకికమైన తల్లి ఎవరు? లౌకికంగా కూడా అమ్మ ఉంటుందిగా. నాకు ఒక అమ్మ ఉంది, అలాగే మీ అందరికీ కూడా అమ్మగారు ఉంటారు. అలాగే ఒక కుక్కకి తల్లి ఉంటుంది, పందికి తల్లి ఉంటుంది, పిల్లికి తల్లి ఉంటుంది, అందరికీ తల్లి ఉంటారు. తల్లి లేని ప్రాణి లోకంలో ఉండదు. ఏ ప్రాణికైనా సరే తల్లి ఉండి తీరుతుంది. ఒక్కొక్కచో శారీరకమైనటువంటి కలయిక చేత పురుషస్వరూపం తన యొక్క తేజస్సుని స్త్రీ యందు ప్రవేశపెట్టి ఉండకపోవచ్చు, కానీ తల్లి లేకుండా పిల్ల మాత్రం రాదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నెమలి ఉందనుకోండి, నెమలి మగనెమలి ఆడనెమలితో కలిసి శారీరకమైనటువంటి కలయికకి సంబంధించిన ప్రక్రియ లేదు. అది కేవలం మగనెమలి నల్లటి మబ్బుని చూసి సంతోషంతో నాట్యం చేస్తే దాని కంటి వెంట పడేటటువంటి ఆనంద ధారని ఆడనెమలి వెళ్ళి పట్టుకుని మింగుతుంది, మింగి గర్భం ధరిస్తుంది. మగనెమలి యొక్క స్పర్శ తిన్నగా ప్రత్యక్షంగా లేకపోవచ్చు, కానీ తల్లి లేకుండా పిల్లలు మాత్రం రారు. తల్లి ఉండి తీరాలి లోకంలో. ఈ మాతృస్వరూపమునందు లోకంలో బిడ్డలు పుట్టడము అనేటటువంటి ప్రక్రియ కొరకు అమ్మవారే తన అనుగ్రహంతో జీవుల యందు ప్రత్యేకించి స్త్రీ స్వరూపమునందు ప్రవేశించి ఆ మాతృత్వం అనేటటువంటి స్థితిని కల్పిస్తుంది. మీకు అందుకే చూడండి, మాతృత్వమునందు ఉండేటటువంటి ఒకే ఒక లక్షణం ఏమి అంటే నిర్హేతుక దయ. మిగిలిన వాటికి హేతు ఉంటుంది, నిర్హేతుకమైనటువంటి దయ ఎవరిది అంటే అమ్మ ఒక్కదాందే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. అందరికీ అందమైన శిశువులే జన్మించాలనేం లేదు, వికృతమైనటువంటి శిశువులు జన్మిస్తారు. కొంతమందికి ఎదుగుదల లేకుండా ఉండిపోతారు, మానసికమైనటువంటి పరిణితి లేకుండా అలా ఉండిపోతారు. 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా అలాగే ఉండిపోతారు. కానీ అమ్మతనం మాత్రం చెక్కు చెదరదు. పిల్లవాడు ఎంత బలహీనుడైతే అమ్మతనం అంత గట్టితనాన్ని పొందుతుంది. అమ్మ వెంపర్లాట అంతా దేనికోసం అంటే, అయ్యో వీడు చాలా అమాయకుడు, వీడికి ఏం తెలియదు, వీడికి బలం లేదు, వీడు ఎలా వృద్ధిలోకి వస్తాడు, వీడిని ఎవరు చూస్తారు, వాడి గురించే అమ్మ వెంపర్లాట ఉంటుంది. అందుకే తన శరీరములో వేరొక ప్రాణి ఊపిరి పోసుకోవడానికి బయటికి వచ్చినటువంటి ప్రాణికి ఉత్తర క్షణం తన శరీరంలో ఉన్నటువంటి శక్తినే ఆహారంగా మార్చి ఇచ్చేటటువంటి ప్రక్రియ, పుట్టినటువంటి ఆ గుడ్డుని, ఆ శిశువుని, ఆ పసికందుని వెంటనే ప్రేమతో ఆలింగనం చేసుకునేటటువంటి స్వభావము స్త్రీ యందు అమ్మవారు నిక్షేపించింది. అందుకే ఈ జాతి ఎంత గౌరవాన్ని ఇచ్చిందంటే స్త్రీకి, ఆమె లేని నాడు సృష్టి లేదు ఇంకా అసలు. మళ్ళీ ఆ తర్వాత ఇంకొక ప్రాణి పుట్టడం అనేటటువంటిది లేదు. అందుకే ఏవి సృష్టికి అత్యంత ప్రధానములో వేరొక ప్రాణి ఈ భూమి మీద తిరగడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి స్థితిలో స్త్రీ యొక్క శరీరమునందు ఉండేటటువంటి ఏ అవయవములున్నాయో అవి భూమిని తాకడాన్ని శాస్త్రం అంగీకరించలేదు, అవి గౌరవింపబడుగాక. కాబట్టి ప్రత్యేకించి మాతృసూచన అయినటువంటి స్తనములు భూమికి తగలనివ్వరు. అందుకే స్త్రీ సాష్టాంగ నమస్కారం నేల మీద తగిలేటట్టుగా చెయ్యరు. అంత గౌరవాన్ని ఇచ్చింది శాస్త్రం. మోకాళ్ళ మీద మోచేతుల మీద చేస్తే చాలు, సాష్టాంగ నమస్కారం చేసేసినట్టే స్వీకరిస్తాడు ఈశ్వరుడు. తల్లికి శాస్త్రము ఈశ్వరుడు కూడా అంత గొప్పతనాన్ని ఇచ్చాడు.
కానీ మీరు ఇందులో ఉన్నటువంటి చిన్న పరిమితిని ఒకదాన్ని గమనించవలసి ఉంటుంది. ఈ తల్లి ఒక స్థానము. ఆమె ఎంత దయాస్వరూపిణి అయినా, ఆమె ఎంత సృష్టి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నా, ఆమె తన కడుపులో పిండం పెరగడానికి అవకాశం ఇచ్చినా, తాను తిన్న పదార్థం జీర్ణమైనప్పుడు అందులో ఉన్నటువంటి శక్తిని నాభిగొట్టం ద్వారా పిల్లవాడికి చేరేటట్టుగా అమరిక ఏర్పాటు చేయబడి ఉన్నా, ఇన్ని ఉన్నా తల్లి పాత్రకు ఒక పరిమితి ఉంది. ఏమిటి ఆ పరిమితి అంటే, ఆమె శాశ్వత స్థానం కాదు జీవుడికి. ఇప్పుడు నేను కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరంతో ఉన్నప్పుడు నాకు ఒక అమ్మగారు ఉండేవారు ఒకప్పుడు. ఆమె నా తల్లిగా నా స్ఫురణ యందు ఎప్పుడు నా ఊపిరున్నంత కాలము ఆవిడ ఉంటుంది. ఆ తల్లి ఈ శరీరానికే. దీని తర్వాత ఒకవేళ నేను మళ్ళీ శరీరం తీసుకోవలసి వస్తే ఆమె తల్లి అవుతుందనేం లేదు. అథవా దీనికి పూర్వం నేను ఏ శరీరం పుచ్చుకుని ఉండేవాణ్ణో దానికి ఆవిడ తల్లి కాదు. ఇప్పుడే ఆవిడ నాకు తల్లి. తర్వాత ఎవరి పుణ్యపాపములు వాళ్ళవి. ఆవిడ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేదా ఆమె అదే జీవుడికి మళ్ళీ తల్లి కావచ్చు. కానీ ఎప్పుడూ అన్ని జన్మలలోనూ ఆ తల్లి ఆ బిడ్డే తల్లి బిడ్డలుగా ఉంటారని మాత్రం లేదు. అలా ఉండరు. మా అమ్మగారే మళ్ళీ నాకు అమ్మ అవడం కోసం అని చెప్పి ఎదురు చూస్తూ ఉండడం అనేటటువంటి ప్రక్రియ ఏమి ఉండదు. తల్లి స్థానం మారిపోతుంటుంది జీవుడికి. కానీ జీవుడికి తల్లి స్థానం మారినా ఏ తల్లి ఉండనివ్వండి, అది కుక్కకి తల్లి కానివ్వండి, ఎద్దుకి దూడకి తండ్రి కానివ్వండి, పిల్లికి తల్లి కానివ్వండి, ఆ తల్లితనంలో ఉన్నటువంటి గొప్పతనం మాత్రం దయ. అందుకే ఈశ్వరుడు ఈ దయ అన్న స్థితిని మాతృత్వంలో మాత్రం భంగపాటు చేయడానికి ఆయన అంగీకరించలేదు. అందుకే అది ఎంత క్రూర మృగం అవనివ్వండి, దానికి కంటికి పొర ఉన్నంతసేపు మాత్రమే తన పిల్లల్ని తాను తినేస్తుంది. అలా తినకపోతే క్రూర మృగాలు పెరిగిపోతాయి. అందుకని దానికి కొంతకాలం బిడ్డలు పుట్టిన తర్వాత కన్ను కనపడకుండా పొర కమ్మేటట్టు పిచ్చి ఆకలి పుట్టేటట్టు చేస్తాడు ఈశ్వరుడు. ఆ పిచ్చి ఆకలి తిరగలేదు, వెళ్ళలేదు ఆకలి. అందుకని తడిమి తన బిడ్డ అని తెలియక తినేస్తుంది. చెదిరినవి ఉంటాయి కొన్ని, అంటే కొంచెం దూరంగా వెళ్ళిపోయిన ఉంటాయి. ఆ పొర విడిచిపెట్టగానే గుర్తుపడుతుంది, ఇది నా తనూభవ, ఇది నా బిడ్డ అని. అంతే. ఉత్తర క్షణం పాలు స్రవిస్తాయి దానికి. అది పెద్ద పులి కానివ్వండి, సింహం కానివ్వండి, శివంగి అంటారు ఆడదైతే. అది బిడ్డల్ని పోషిస్తుంది. దానికి కను పొర విచ్చుకున్న తర్వాత కూడా ఆ దయ కలగలేదనుకోండి, అసలు ఆ జాతి ఉండదు ఇంకా భూమి మీద. ఎందుకంటే ఉంచదుగా, అది తినేస్తుంది. కానీ దానికి కంటి పొర విచ్చిందో అది చూడగానే దానికి దయ కలుగుతుంది. దయ కలిగితే అది ఏం చేస్తుందంటే దానికి పాలిస్తుంది, పెంచి పెద్ద చేసి దానితో పాటు తీసుకెడుతుంది. తాను వేటాడుతుంది, దానికి వేట నేర్పుతుంది. తాను తింటుంది, దానికి పెడుతుంది. కాబట్టి అత్యంత క్రూర మృగానికి కూడా మాతృత్వమునందు దయ అన్న మాటని మాత్రం ఈశ్వరుడు చెరపలేదు. ఎందుకని అంటే ఆ దయ అన్నది పోయిందనుకోండి, అసలు ఇక సృష్టిక్రమం ఆగిపోతుంది. అందుకే లోకంలో మొట్టమొదటి ఈశ్వర స్వరూపం ఇది నమస్కరించడానికి అంటే కన్నతల్లే. తల్లిని మించినటువంటి దైవం ఇక లేదు ప్రపంచంలో. తల్లి సేవ చెయ్యగలిగినటువంటి వాడు ఎవరుంటాడో వాడు సాక్షాత్ పరదేవతానుగ్రహాన్ని పొందుతున్నట్టే. ప్రతిరోజు పరదేవత సేవ చేస్తున్నట్టే. ఆ మాతృసేవ ఉత్తినే పోతుందని మీరు అనుకోకండి. అమ్మ పొందిన సంతోషం మీ జీవితాన్నే ఉద్ధరించేస్తుంది. అటువంటి అనుగ్రహం కలుగుతుంది. అమ్మ అమ్మే. అటువంటి అత్యంత విలువైనటువంటి స్థానం అమ్మ స్థానం. కానీ అమ్మకి ఉండేటటువంటి పరిమితులు ఈ రెండే. ఒకటి, జీవయాత్రలో ఆవిడే ఈ జీవుడికి ఎప్పుడూ తల్లి కాదు. రెండు, ఆమె శరీరాన్ని ఇస్తుంది కానీ మళ్ళీ శరీరం పుచ్చుకోకుండా మాత్రం ఆవిడ చేయలేదు.
ఎందుచేత అంటే ఒక పెద్ద ప్రతిబంధకం ఒకటి వస్తుంది. అమ్మ అన్నిటినీ కొడుకు విడిచిపెట్టడాన్ని అంగీకరించలేదు. ఎందుకో తెలుసా అండి? అసలు ముందనుబంధం ఆవిడిది. ఆవిడ ముందు సంబంధం ఎవరిదంటే సృష్టిలో అసలు ఊపిరి పోసుకోవడంలో అమ్మతోడిదే మొదటి సంబంధం. నాభి సంబంధం ఆవిడతోటే కదండి. మరి అది కత్తిరించేస్తారు బయటికి వచ్చాక. నాభి కత్తిరించేసిన బొడ్డు కోసేశారంటారు. కోసేసిన హృదయ సంబంధంగా మిగిలిపోతుంది నా కొడుకు. ఇప్పుడు ఆయన సర్వసంగ పరిత్యాగ అయ్యాడు అనుకోండి, ఆయన అమ్మని విడిచిపెట్టి వెళ్ళిపోతాడుగా. అందుకని తల్లి జ్ఞానమును పొందడానికి యోగ్యమైనటువంటి స్థితిలోకి కొడుకు ఎదిగి వైరాగ్యమును పొందడాన్ని తల్లి అంగీకరించలేదు. ఎందుకంటే తల్లికి ఎప్పుడూ కోరిక ఉంటుందో తెలుసా? కొడుకు అలా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాడు తప్ప, కళ్ళ ముందు కొడుకు తిరగకపోయినా పర్వాలేదు అని ఎవరైనా తల్లి అనగలిగితే ఆవిడ చాలా అసాధారణమైనటువంటి వ్యక్తిత్వము అని చెప్పవలసి ఉంటుంది. ఆర్యాంబ చాలా గొప్పది, మహాతల్లి ఆర్యాంబ. సాక్షాత్ శంకర భగవత్పాదులకు తల్లి. అటువంటి తల్లి శంకర భగవత్పాదుల యొక్క అన్ని ప్రజ్ఞా విశేషాలు చూసినా సన్యసించడానికి అంగీకరించగలిగింది ఆవిడ. శంకరాచార్యుల వారు మార్గాన్వేషణం చేయవలసి వచ్చింది. ఆయన నదీ జలాలలో నిలబడి ఉండగా దుర్వాసో మహర్షి యొక్క శాపం చేత మొసలి వచ్చి పట్టుకుంది. ఆయనకి కాదు శాపం, ఆ మొసలికి. ఆ మొసలి వచ్చి పట్టుకుంది ఒక గంధర్వుడు. పట్టుకోగానే ఆయన అడిగారు, అమ్మా ఇప్పుడు ఈ మొసలి నన్ను చంపేస్తుంది, నేను సన్యాసం తీసుకుంటాను. ఇక్కడ ఆతురత సన్యాసం అంటే అక్కడికక్కడ తీసేసుకుంటాను. తీసుకున్నానా పునర్జన్మ. కాబట్టి ఇప్పుడు నా శరీరాన్ని మొసలి తిన్నా నేను తరిస్తాను, నువ్వు తరిస్తావు. నువ్వు వద్దన్నావా నేను ఏ సంస్కారము పొందకుండా వివాహం అవి అవ్వకుండానే మొసలి నోట పడిపోతాను. ఏం చేయమంటావు అన్నాడు. అమ్మకి మార్గం లేకంది, తీసుకో అంది. సన్యస్తోహం, నేను సన్యసించుచున్నాను అన్నారంతే, మొసలు వదిలేసింది. ఇప్పుడు బయటికి వస్తే శంకరాచార్యుల వారు తల్లి ఒప్పుకోల. ఆయన నచ్చ చెప్పారు అమ్మకి. ఏమని చెప్పవలసి వచ్చిందంటే, అమ్మా నీ ప్రాణోత్క్రమణం అవుతూ ఉండగా నన్ను నువ్వు స్మరిస్తే ఎక్కడ ఉన్నా నేను వస్తానమ్మా. తల్లితోటి అనుబంధం అంత సామాన్యమైనటువంటి విషయము అని మీరు అనుకోకండి. తల్లికి గురువుకి ఉండే సంబంధం ఏమిటో లోకంలో చూపించినటువంటి మహాపురుషుడు ఎవరో తెలుసా అండి? కంచికామకోటి పీఠాధిపత్యం వహించి మహాపురుషుడై అసలు సనాతన ధర్మపు ఖ్యాతిని ప్రపంచపు దశ దిశల ప్రకాశింపచేసినటువంటి మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆయన శతాయుష్కులై చిట్ట చివరి శరీరాన్ని విడిచిపెట్టేద్దాం అనుకుంటూ ఉండగా ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు విజయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా ఇద్దరూ వచ్చి ఎక్కడికో పనుంది చెన్నై వెడుతున్నా ఉన్నారు, వెళ్ళి రండి అన్నారు. దగ్గర ఉన్న పరిచారికుడిని కూడా అందరూ భోజనాలు చేస్తున్నారు, వెళ్ళిపో అని పంపించేశారు. ఏదో స్కూల్కి పట్టుకెడుతూ ఆయన తల్లిగారు మహాలక్ష్మమ్మ గారి యొక్క ఫోటో పట్టుకెడుతున్నారు ఆ రోజున. అది తెప్పించి అక్కడ పెట్టమన్నారు. పెట్టమని ఒకసారి తేరిపారి అమ్మగారి ఫోటో వంక చూశారు. ఈ శరీరం రావడానికి కారణం ఈవిడే. ఈ శరీరం అంటూ ఉండబట్టి కదూ సాధన చేసావు, కాబట్టి ఈ శరీరాన్ని ఆవిడ ఇచ్చారు. ఆయన ప్రతిరోజు ఉదయ స్నానం చేయగానే కలవై వంక చూస్తారు. గురువుగారు శరీరంతో ఉన్నప్పుడు ఉన్న ప్రదేశం కలవై. కలవై ఎటుందో అటు తిరిగి నమస్కారం చేసేవారంటే గురువుగారు ఉన్న దిక్కుకి నమస్కరించేవారు. అది గురుభక్తి అయింది. అకస్మాత్తుగా మధ్యాహ్నం వేళ కలవైకి నమస్కరించారు, అంతే ప్రాణోత్క్రమణం అయిపోయింది. అంటే ఆయన నిరూపించారు, ఆఖరి శ్వాసలో కూడా దక్షిణామూర్తిగా మౌనంతో నిరూపించారు. ఇది ఇచ్చింది అమ్మ. నాన్నగారు కూడా అమ్మ అన్నప్పుడు మీరు నాన్నగారిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోకి మళ్ళీ రాకుండా చేసిన వారు గురువుగారు. కాబట్టి అమ్మ తొట్టతుదసారి శరీరంతో తిరగడానికి కావలసిన సాధనాన్ని ఇచ్చిన నీకు నమస్కారం. ఇక మళ్ళీ ఇందులోకి రాకుండా జ్ఞానం ఇచ్చినటువంటి గురువుగారు మీకు నమస్కారం, అంతే విడిచిపెట్టారు. అది తల్లికి గురువుకి. ఇంకా నేను ఇంతకన్నా చెప్పడం చాలా కష్టమని నేను పరమాచార్య స్వామి వారి జీవితంలో ఘట్టంతో అన్వయం చేశాను. తల్లి గురువు అంత దగ్గర సంబంధంతో ఉంటారు. కానీ తల్లికి ఉండేటటువంటి పరిమితి మాత్రం ఎప్పుడూ దీంట్లో ఉండాలని
అతను సంతోషంగా తిరుగుతూ ఉండాలని, పెళ్లి చేసుకోవాలని, పిల్లలతో ఉండాలని, అందరిలా సంసారం చెయ్యాలని, అందరిలా ఏదో సుఖము అన్న మాట ఏదుందో దానికి అతను ఆలవాలము కావాలని కోరుకుంటూ ఉంటుంది. ఇటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి మళ్ళీ శరీరములోకి రాకుండా కావలసినటువంటి జ్ఞానాన్ని మాత్రం ఆమె అనుగ్రహించలేదు. సాధారణంగా తల్లి అలా చేసేటటువంటి అవకాశం లోకంలో ఉండదు. కానీ ఒక్క పరాశక్తి మాత్రం ఆవిడేం చేస్తుందంటే మళ్ళీ ఈ లోకంలోకి రావలసిన అవసరం లేని విడుదల కల్పిస్తుంది. జన్మయందుండే లక్షణం ఏమిటో తెలుసా అండి? శరీరంలోకి రావడంలో తల్లి తండ్రి వీళ్ళిద్దరిది ప్రధాన భూమిక. తండ్రి తన తేజస్సుని సుక్షేత్రమునందు ప్రవేశపెడతాడు. తండ్రి గారు ప్రధాన కారకుడు. రామచంద్రమూర్తి అయోధ్యకాండలో అదే అంటాడు. తండ్రిని మించిన దైవము లేడు. ఎందుకంటే అసలు అస్థి ఇది ఉన్నది అంటే కారణం తండ్రి గారే. ఆయనే మళ్ళీ తాను భూమి మీద తిరగడానికి వీలుగా తన రూపము ఈ భూమి మీద తిరగడానికి తన హృదయము నుంచి కదిలినటువంటి తేజస్సుని తన భార్య యందు నిక్షేపించాడు. కాబట్టి తండ్రి యొక్క తేజస్సు మొదట కదిలితే ఈ శరీరము రావడానికి కారణమవుతోంది. కదిలిన తేజస్సుని పట్టి లోపల పిండంగా మారడానికి కావలసినటువంటి గర్భాలయాన్ని ఇచ్చినటువంటిది అమ్మ. అమ్మ నాన్నగారు ఈ ఇద్దరూ లేకపోతే అసలు ఇవాళ నేనున్నాను అన్న మాట లేనేలేదు. ముందు వాళ్ళిద్దరు ఉండబట్టి ఇది ఉంది. కాబట్టి తల్లిదండ్రుల్ని స్మరించనివాడు, తల్లిదండ్రులను చూడనివాడు, తల్లిదండ్రులకు నమస్కరించనివాడు, తల్లిదండ్రులు శరీరం విడిచిపెడితే తద్దినం పెట్టనివాడు, తల్లిదండ్రుల ఫోటో ఇంట్లో లేనివాడు ఎంత మంచివాడుగా కనపడ్డా మీరు స్నేహం చెయ్యక్కర్లేదు. ఎందుకంటే వాడిని మించిన కృతజ్ఞుడు ప్రపంచంలో ఇంకోడు లేడు. అసలు వాడు ఉన్నాడు అనడానికి ఎవరు కారణమో వాళ్ళ గురించే వాడికి ఏమీ పట్టింపు లేదు. వాడు మీ గురించి పట్టించుకుంటాడని మీరు ఎలా నమ్ముతారు? వాడితో మీకెందుకు స్నేహం? అందుకే తల్లిదండ్రుల శరీరం పడిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల ఫోటో కనపడకపోతే మీరు ఇంకా స్నేహం చేయక్కర్లేదు. తల్లిని తండ్రిని చూడడం అన్నది చేతకాని వాడైతే వాడితో కూడా స్నేహం అక్కర్లేదు. తల్లి తండ్రి అంత గౌరవనీయమైనటువంటి స్థానం, అంత పూజనీయమైనటువంటి స్థానం. ఒక వ్యక్తి స్థాయిలో, ఒక జీవి స్థాయిలో తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళైతే జగత్తుకంతటికీ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. అందుకే సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ ముందు చెప్పే ప్రార్థనా శ్లోకం ఏమిటంటే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు అంటే వాక్కు అర్థము ఈ రెండు ఎంతగా కలిసి ఉంటాయో పార్వతీ పరమేశ్వరులు అంతగా కలిసి ఉంటారు. వాళ్ళు ఒక జీవుడికి తల్లిదండ్రులు కారు, సమస్త జగత్తుకి తల్లిదండ్రులు. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలైనటువంటి వాళ్ళని తల్లిదండ్రుల్ని స్మరించేటటువంటి భక్తులు ఎవరున్నారో వాళ్ళు మాకు బంధువులు. తల్లిదండ్రుల్ని స్మరించని వాళ్ళు ఎవరున్నారో ఆ పార్వతీ పరమేశ్వరుల్ని స్మరించని వాళ్ళు వాళ్ళతో మాకు బంధుత్వం అక్కర్లేదు. కాబట్టి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. భువనత్రయం మా ఇల్లు. అలా చెప్పారు శంకర భగవత్పాదులు. ఎందుకని? జగద్గురువులు కనుక మనం చేరవలసిన మార్గాన్ని నిర్దేశం చేశారు. మీరు చూడండి, లోకంలో పోషణ అని ఒక మాట ఉంటుంది. ఇది బయటికి వచ్చిన తరువాత పోషణలో కొంత వయసు దాటిపోయిన తరువాతది మాత్రమే మనకి తెలుసు. మా అమ్మగారు నాకు పాలిచ్చి పెంచినటువంటి స్థితి నాకు జ్ఞాపకంలో లేదు. నాకు కాదు, ఎవరికీ జ్ఞాపకం ఉండి ఉండకపోవచ్చు. కానీ మా అమ్మగారు పరమ సంతోషంగా నాకు ఇష్టమైనటువంటి పదార్థాలు నేను చిన్నతనంలో ఏవి ఇష్టపడి తినేవాణ్ణో అవి మా అమ్మగారు ఎంతో ప్రేమతో నాకు వండి పెట్టినటువంటి రోజులు నా ఊపిరి ఉన్నంత కాలం నాకు జ్ఞాపకం ఉంటాయిగా. నా పుట్టినరోజు వస్తే నీకేం కావాలి,
అని నన్ను అడగకుండా నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థాన్ని నా జీవితంలో చెయ్యగలిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి మా అమ్మ ఒక్కతే. ఎందుకో తెలుసా అండి, నా భార్య కూడా నన్ను అడుగుతుంది మొదట్లో, పెళ్ళైన కొత్తల్లో, ఏమంటే పుట్టినరోజు వస్తుంది ఏం చేయమంటారంట. ఎందుకంటే ఆమెకి ఎలా తెలుస్తుంది నా అభిరుచి? తెలియదు. 10 ఏళ్ళు అయ్యాక కూడా అడిగితే అంతకన్నా దారుణం ఇంకోటి లేదు. 10 ఏళ్ళు అయ్యాక ఇంకా అడగకూడదు. 10 ఏళ్ళు ఏమి 2 ఏళ్ళు అయిన తర్వాతే అడగకూడదు. అలా చేసేయగలగాలి. అందుకే కదా భార్యాస్థానం అంత గొప్పదైంది. అమ్మ మాత్రం అసలు ఎప్పుడు అడగదు. ఎందుకో తెలుసా అండి, ఆవిడ చెప్పేస్తుంది అంతే. వాడికి ఇది పడదండి అంటుంది. వాడికి అది ఇష్టం, కానీ వాడికి అది పడదు, ఎక్కువ పెట్టకండి అంటుంది. వాడికి ఇది ఇష్టం, అందుకని ఇది ఇంకొంచెం ఉంచి వాడికి పెడతానంటుంది. ఇది అమ్మతనానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకే అమ్మ అన్న స్థానంతో సమానమైన స్థానం ఇక ఈ ప్రపంచంలో ఉండదు. అటువంటి అమ్మ పోషణ చేస్తుంది ఈ శరీరాన్ని బ్రతికున్నంత కాలం అంతే. ఆవిడికి మనం పెట్టాం అనుకుంటాం కానీ ఆవిడ అసలు లోపల ఎప్పుడు ఏమంటుంటుందో తెలుసా అండి, వీడు తిన్నాడే, వీడు తిన్నాడే, వీడు తిన్నాడా అంటుంటుంది. అమ్మ అన్న మాటకు అర్థం బిడ్డ తిన్నాడా అని పలవరించడమే. ఇది మీకు వండి పెట్టడం దగ్గర బహుశా మీకు తెలుసు. అంతకు పూర్వం ఆవిడ మీకు పసిబిడ్డడిగా ఉన్నప్పుడు పాలు పట్టింది, అది తెలియదు. అంతకన్నా ముందు ఈ కడుపులో మీరు జీవుడిగా అమ్మ కడుపులో ఉన్నారు, అప్పుడు కూడా జీవుడికి ఆకలి ఉంది. అమ్మ పెట్టినటువంటి పదార్థం లోపలికి వెళ్ళకపోతే పిండం ఎలా పెరిగిందండి? సగం కాలిపోయిన శవం ఎంత భయంకరంగా ఉంటుందో సగం పెరిగిన పిండం అంతే భయంకరంగా ఉంటుంది లోకంలో. ఏ 6వ నెలలోనో 7వ నెలలోనో పిండాన్ని చూశారనుకోండి, సగం సగం ఏర్పడినటువంటి పిండం అతి భయంకరంగా ఉంటుంది. సగం కాలిపోయిన శవం అంతే భయంకరంగా ఉంటుంది. అందుకే ఈ 2 స్థితులలోనూ అసలు మనం చూడలేము. ఎంత దగ్గర వాళ్ళైనా దూరంగా పోతారు, ఎక్కడికో పోయి నించుంటారు. దానికి వేరే ఆ స్థితప్రజ్ఞత ఉన్నవాళ్ళు, ఆ గుండె ధైర్యం ఉన్నవాళ్ళు వాళ్ళే ఉంటారంతే ఆ కాల్చేటప్పుడు దగ్గర. అమ్మ ఒక్కతే కడుపులో అటువంటి పిండాన్ని పెట్టుకు తిరగలదు. ఆవిడ ఒక్కతే అలా జీవం పోసింది. ఆవిడ తిన్న దాంట్లోంచి నాభిగొట్టంలోంచి ఎక్కించి లోపల పిండం తయారవడానికి ఏర్పాటు చేస్తుంది ఆవిడ. కాబట్టి పోషణ అన్నది అసలు మీరు భాగవతంలో వినాలి, కపిల గీతలో. అది రేగు పండుగ ప్రారంభమైన దగ్గర నుంచి అమ్మ ఎలా తయారు చేస్తుందో చెప్తారు. తెలియదు పైకి, కానీ లోపల అమ్మవారు ఆవాహన అయి అలా తయారు చేస్తుంది పిండాన్ని. అమ్మ పోషణ, పోషణకి మారుపేరే అమ్మ. అమ్మ అంటే పెట్టడమే. కాబట్టి పెట్టడం అమ్మ లక్షణం. జగదంబ, అంబిక, అమ్మవారు కూడా ఇదే లక్షణం. మనకి మన అమ్మ వరకే తెలుసు. మన అమ్మకున్నటువంటి పరిమితి ఏమిటంటే, నాకు పెట్టవలసి వచ్చి మా ఎదురింటి అబ్బాయి వచ్చి నాతో ఆడుకుంటున్నాడు అనుకోండి, నాకు వాడికి కూడా పెట్టవలసి వచ్చింది అనుకోండి, ఒరే నువ్వు ఇలా రా ఓసారి అని తలుపేసి ఒక్క లడ్డూయే ఉంటే మా అమ్మ బహుశా నాకు ఒక్కడికే పెట్టి, తినేసావా మంచినీళ్ళు తాగి, ఆ నోట్లో మళ్ళీ ఆ లడ్డూ తిన్న శేషం కనబడితే బాగుండదు, మింగు అని నీళ్లు మింగించేసి తలుపు తీసి వెళ్ళి ఆడుకో అంటే, ఉన్న ఒక్క లడ్డుని 2 ముక్కలు చేసి కూడా పెట్టలేదమ్మ, కొడుకే తినాలి. ఎదురింటి పిల్లవాడిని నన్ను ఒక్కలా అమ్మ చూడగలదా అంటే నేను అంత కితాబు ఇవ్వలేను. తల్లి అలా చూడగలిగితే తల్లితనానికి ఒక విస్మృతి వచ్చేస్తుంది. అలా ఉండదు. ఏ బిడ్డ మీద ఆ తల్లికి మమకారం. జగన్మాతకి అలా ఉండదు. ఆవిడ చీమ నుంచి ఏనుగు వరకు సమస్త జీవకోటికి ఆవిడ తల్లి. అది అంబిక అంటే. ఇప్పుడు అసలు సృష్టి అన్న మాట ఎక్కడ ఏర్పడిందండి? తండ్రి తల్లి కలయికలో కదూ పిండానికి పోషణ, పిండం ఏర్పడ్డం. ఇప్పుడు ఈ జగత్ ఏర్పడాలంటే ఆద్య కుటుంబినే, మొట్టమొదట తల్లిదండ్రులు ఉండాలి దీనికి. ఎవరు మొదటి తల్లిదండ్రులు? పార్వతీ పరమేశ్వరులే. పార్వతీ పరమేశ్వరులు మొదటి తల్లిదండ్రులైతే శివుడికి ఇచ్చ ఉండాలి కదూ. ఈ సృష్టి చెయ్యాలన్న ఇచ్చ ఏర్పడితేనే కదూ అసలు పార్వతీదేవి ఈ లోకాల్ని సృజించడం అన్న మాట వస్తుంది. ఆయన
కామీచ్ఛ లేనివాడు, కాముణ్ణి కాల్చేశాడు ఆయన. అందుకొచ్చింది ఆవిడ గౌరవం. శివనామంలో, శివాష్టోత్తరంలో ఆవిడ్ని స్తుతి చెయ్యవలసిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? జీవులు జీవులుగా ఉండిపోతారు, వాళ్ళకి అసలు శరీరాలు లేవు. శరీరం ఉంటే కదా, ఇది తెప్ప. నది ఉందండి, మీరు నది ఆవలి ఒడ్డున ఉన్నారు, అన్నీ ఉన్నాయి, తప్పే లేదు. ఇంకో గంటలో వరద వచ్చేస్తోంది, పైనుంచి వర్షాలు పడ్డాయన్నారు. దాటడానికి మీకేం కావాలి? మీకు ఇతరత్ర మీ దగ్గర చెక్కు బుక్కులు, ఎల్ఐసి పాలసీలు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ స్వర్ణ కంకణాలు, మీ ఉంగరాలు, మీ వాచీలు, ఇవన్నీ మిమ్మల్ని నేను రక్షించవు. ఒక తెప్ప ఉంటే మీరు దాటుతారు ఇట్నించటు. ఈశ్వరుణ్ణి చేరడానికి కావలసినటువంటి తెప్ప ఈ శరీరం. దీంతోనే పుణ్య సాధన చెయ్యాలి, ధర్మాచరణం చెయ్యాలి. మరి ఈ శరీరం రావాలంటే లోకంలో జీవకోటి ఎంత శరీరాలు పొందాలి, పాపపుణ్యాలు క్షయమైపోతుండాలి. ఏదో శరీరాల్లోకి వెళ్ళాడనుకోండి, వాడు పాపం పోతుంది, పోయి ఎప్పుడో అప్పుడు వస్తాడు మనుష్య జన్మలోకి. మనుష్య జన్మలోకి వచ్చిన వాడు సాధన చెయ్యాలి. ఇవన్నీ జరగాలి అంటే, ఉపాధులు రావాలి అంటే పరమేశ్వరుడికి ముందు ఇచ్ఛ కలగాలి, సృష్టి చేద్దామని. ఆయనకి సృష్టి చేద్దామన్న ఇచ్ఛ లేకపోగా లోకమంతా సృజింపబడితే బావుండును అన్న కోరికతో మన్మధుడు ఎదురుగుండా పెడితే మన్మధుణ్ణి కాల్చేశాడు. మన్మధుణ్ణే కాల్చేసిన వాడు ఇంకా లోకాన్ని ఎలా ఏం సృష్టిస్తాడండి? మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి సుమా. ఇంతకన్నా నేను కిందకి దిగొచ్చి మాట్లాడితే బాగుండదు. అది ఆడపిల్లకి పెళ్ళై భర్త వచ్చి, భర్త స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి భార్య యందు అనురాగ దృష్టితో చూస్తే కదూ సంతానం కలగడం. అసలు ఆయనకి ఆ అనురాగ దృష్టి లేదు, ఆయన పరమజ్ఞాని, తనలో తాను రమిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చ లేదు, కదలిక లేదు. అది ఎలా ఉంటుందంటే, తరంగములు లేనటువంటి నీరు ఎలా ఉంటుందో చెరువు, అలా ఉంటాడు శివుడు. తనలో తాను రమిస్తూ ఉండిపోయాడు మొదట్లో. ఇప్పుడు ఈ కదలిక లేనటువంటి శివుడికి కదలిక కల్పించాలి. ఎవరు కల్పించాలి లోకంలో అంటే, ఇంతకన్నా మార్గం లేక నేను ఇలా చెప్పవలసి వస్తోంది. నేను అనబడేటటువంటి లోపల ఉన్న జీవుడు అన్న స్థాయిలో ముందనుకోండి. జీవుడు ఈ శరీరంతో బయటకు వస్తే కదా నేను ఉపన్యాసం చెప్పడం, దీంతో వస్తే కదా సంధ్యావందనం చేయడం, దీంతో వస్తే కదా గుడికి ప్రదక్షిణం చేయడం, దీంతో వస్తే కదా నేను ఈశ్వరుణ్ణి చేరుకునే మార్గానికి వెళ్ళడం. అసలు నేను ఈ శరీరంలోకి రావాలంటే మా నాన్నగారి తేజస్సు మా అమ్మగారిలోకి ప్రవేశించాలా? అసలు మా నాన్నగారు నిష్కాముడై కూర్చునుంటే ఇక నేను సృజింపబడతానా? మా నాన్నగారికి నేను సృజింపబడాలన్న కోరిక పుట్టడానికి కారణమేమిటి? కాముడి బాణం నాన్నగారి మీద పడాలి కదండి. ఈ విశ్వ సృష్టి యందు లోకాలన్నింటినీ సృజిద్దామన్న కోరిక కలగాలంటే పరమేశ్వరుడైనా అంతే, కాముడి బాణాన్ని అంగీకరించాలి. ఆయన కాముడిని కాల్చాతల పారేశాడు. ఇప్పుడు ఈ లోకం ఉంటుందా? ఎవరుంటారు? ఆయన ఆవిడే ఉంటారు. ఉంటే నష్టం ఏమిటండి? హాయిగా అలా ఉండిపోవచ్చు కదా. పిల్లలున్న వాళ్ళందరూ ఏం పెద్ద సంతోషిస్తున్నారు, మాకు పిల్లలు లేకపోతే మాత్రం ఏం గొడవ ఉంది, పోన్లు ఎదురు మాకు పిల్లలు పుట్టలేదని సంతోషించే దంపతుల్ని మీరు ఎక్కడన్నా చూశారా? పిల్లలు లేని వాళ్ళని అలా ఉండరు. కష్టమో నిష్ఠూరమో పిల్లలు ఉండాలండి అంటారు. ఆ పిల్లలు లేరనుకోండి, చెయ్యని నోము ఉండదు, చెయ్యని వ్రతం ఉండదు. మాతృత్వము చేత తప్ప స్త్రీకి పరిపూర్ణత లేదు. అమ్మవారు మాత్రం ఎలా పరిపూర్ణత పొందుతుంది మాతృత్వం లేకుండా? మనం అందరం ఉండద్దు, ఉంటే కదా ఆవిడికి సంతోషం. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, ఓయ్ పిచ్చి మన్మధుడా, నువ్వా ఈయన్ని సృష్టికి సుముఖుణ్ణి చెయ్యగలిగిన వాడివి? నువ్వా? ఈయన మళ్ళీ నాయందు అనురక్తుడై నా వలన బిడ్డల్ని పొందడానికి ఇష్టపడి తండ్రిగా వచ్చి నా పక్కన కూర్చునేటట్టు నువ్వు చేయగలవా? నీ వల్ల కాదు. ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? ఏకకాలమునందు 2 ప్రయోజనములను సాధించింది. ఇది పెద్ద రహస్యం, ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మన్మధుడు చెరుకు విల్లు పట్టుకుంటాడు, పుష్పబాణాలు పట్టుకుంటాడు. ఈ 2 పట్టుకున్న మన్మధుడు పుష్పబాణాలు చెరుకు విల్లుకి సంధించి పరమశివుడి మీద వేశాడు, కాలిపోయాడు. ఇప్పుడు లేడు, మన్మధుడు లేడు. ఇప్పుడు అమ్మవారంది, నువ్వు కాదురా ఆయన్ని తీసుకొచ్చి నా పక్కన కూర్చోపెట్టి లోకములు ఏర్పడేటట్టుగా నువ్వు చెయ్యలేవు, అవి నేను పుచ్చుకుంటాను, ఇలాగ ఇయ్యండి. తను పుచ్చుకుంది చెరుకు విల్లు పంచబాణాలు. అందుకే
మన్మధుడి చేతిలో ఏ ఆయుధాలు ఉంటాయో అవే లలితా త్రిపుర సుందరి చేతిలో ఉంటాయి. ఆయన ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరద తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో. ఆయన చెరుకు విల్లు పుష్పబాణాలు, అమ్మవారు చెరుకు విల్లు పుష్పబాణాలు. ఇప్పుడు ఆవిడ అలా కూర్చుంది. మన్మధుడు అవి పట్టుకుంటే లొంగని శివుడు ఆవిడివి పట్టుకుంటే లొంగి వచ్చి ఆవిడ మెడలో తాళి కట్టి పక్కన కూర్చున్నాడు. ఇది ఆవిడ చేసిన ఉపకారం. చేస్తే ఏమైంది? సృష్టి మొదలైంది. ఆ తర్వాత సృష్టి కొనసాగాలి కదా. ఎవరో మొదట పుట్టారు కొంతమంది, ఈ విశ్వం ఏర్పడింది. ఆ తర్వాత తొండకో తొండ, పిల్లికో పిల్లి, కుక్కకో కుక్క, పందికో పింది, చీమకో చీమ, పక్షికో గుడ్డు, అలా రావాలా? అప్పుడు మరి ప్రత్యుత్పత్తి కొనసాగాలంటే ఎవరు ఉండాలి? మన్మధుడు ఉండాలి, లేకపోతే సృష్టి కొనసాగదు. కాబట్టి ఆవిడేం చేసింది? మన్మధుణ్ణి బతికించింది. బతికిస్తే మరి శంకరుడికి కోపం రాదా? అలా ఉంటేనే నీ తండ్రితనం ఉంటుందయా, కోపడతామే అంది. ఆయన కూడా నవ్వి ఊరుకున్నాడు. అంత శాంతపరిచింది. అంటే ఇప్పుడు శంకరుణ్ణి అందించగలిగినది, శంకరుడికి సర్ది చెప్పగలిగింది, శంకరానుగ్రహాన్ని ప్రసరింపచెయ్యగలిగినది తానని నిరూపించుకుని ఈ సృష్టి కొనసాగడానికి వీలుగా మన్మధుడికి శరీరం లేకుండా ఉండేటట్టుగా అనుగ్రహించింది. శరీరం కూడా ఇచ్చేసింది అనుకోండి, అంటే నేను కాల్చేసేవాడిని, నువ్వు బతికించేసేవాడి దానివా అంటాడు కదా. అందుని భర్త మళ్ళీ ఖేదపడకూడదు. ఆవిడ పాతివ్రత్యం అది. అందుకని ఆవిడేం చేసి చూడండి, ఎంత జాగ్రత్తగా తీసుకొస్తోందో చూడండి ఆవిడ సృష్టిని. ఒకసారి సృష్టి జరిగిపోయి భర్త కోపం వచ్చింది అనుకోండి, అంటే నేను కాల్చేశాను, నువ్వు పుట్టిస్తావన్నమాట, మళ్ళీ శరీరం ఇస్తావన్నమాట. ఇదా నీ పాతివ్రత్యం, ఇదా నా పట్ల నీకున్నటువంటి ప్రేమ అన్నాడు అనుకోండి శంకరుడు. ఎలా? అందుకని ఆవిడ శరీరం ఇవ్వలేదు మన్మధుడికి. నీకు శరీరం ఉండదు. శరీరం ఉంటే సంతోషం ఎవరికి? రతీదేవికి. ఆయన భార్యకి ఆయన కనపడితే సంతోషం. నీకు నాకు మన్మధుడు కనపడితే సంతోషం ఏమిటి, కనపడకపోతే సంతోషం ఏమిటి? కావలసింది ఏమిటంటే ఆయన బాణాలు పడుతుంటే కాలు సృష్టి నడుస్తూ ఉంటుంది. కనపడి వేస్తే ఎంత, కనపడకపోతే వేస్తే ఎంత, రెండింటి వల్ల ఫలితం ఒకటేగా. కాబట్టి మిగిలిన వాళ్ళకి కనపడవు, ఒక్క రతీదేవికి కనపడుతూ ఉంటాం. ఇప్పుడు రతీదేవి సంతోషించింది, పరమశివుడు సంతోషించాడు. నేను కాల్చేశాను, ఆవిడ ఇవ్వలేదుగా శరీరాన్ని, కానీ సృష్టి కొనసాగాలిగా. కాబట్టి మరి ఇవ్వాలి కదా, కాముడు లేకపోతే ఎలా సృష్టి? కాబట్టి అనుగ్రహించింది, సంతోషించాడు ఆవిడ దూరదృష్టికి. ఇప్పుడు భర్త యొక్క అనురాగాన్ని పొందింది, కాముణ్ణి బతికించింది, సృష్టి జరిగేటట్టు చేసింది. చేసి అంబికయ్యి ఈ లోకములన్నిటినీ ఆవిడ సృజించి ఈ పరంపర కొనసాగేటట్టు చేస్తోంది మాతృత్వం ఇస్తూ. కాబట్టి ఆవిడ అంబిక, ఆయన నాథ, అంబికానాథ, అందుకుని తల్లిదండ్రులు అయ్యారు. అయితే ఇక్కడ ఒక చమత్కారం వస్తుంది. మరి పోషణ, ప్రతి తల్లి కడుపులో బసవ పురాణంలో పాల్కురికి సోమనాథుడు అంటాడు, మొగ్గ ఉంటుంది. ఓ మల్లె మొగ్గ ఉందనుకోండి, ఇంత చిన్ని మల్లె మొగ్గ వస్తుంది మొదట. ఆ చిన్ని మల్లె మొగ్గని మీరు సువాసన మల్లె మొగ్గలో ఉండాలి కదా అని చెప్పి మీరు ఇలా తుంపేసి బాగా రెక్కలు విప్పేసి చిన్న మల్లె మొగ్గలో వాసన చూశారనుకోండి, పసరిక కంపు ఉంటుంది, సువాసన ఉండదు. ఆ మల్లె మొగ్గే ఇంకొక వారం రోజులు పోయిన తర్వాత సాయంకాలం తనే విచ్చుకుంది అనుకోండి, మీరెళ్ళి వాసన చూడక్కర్లేదు, మీరు మేడెక్కుతుంటే వాసన వస్తుంది. ఇతపూర్వం మల్లె మొగ్గలో లేని సువాసన వారం రోజుల తర్వాత విచ్చుకున్న మల్లె పువ్వులోకి వచ్చినట్టు, కన్యపిల్లగా ఉన్నప్పుడు వెళ్ళి ఎవరైనా సరే రేపు పొద్దున నీకు పిల్లలు పుట్టినప్పుడు తెలిసి వస్తుంది లేవే అంటే, చీ ఊరుకో, నాకు పిల్లలేంటి అంటుంది. నిజంగా తన కడుపున ఇలా పిల్లాడో పిల్లో పుట్టింది అనేటప్పటికీ విచ్చుకున్న మల్లె పువ్వులో సువాసనలా, నా మాటలు కావు, పాల్కురికి సోమనాథుడి మాటలు చెప్తున్నాను నేను. విచ్చుకున్న మల్లె పువ్వులోని సువాసనలా ఆమెలో పాలు స్రవిస్తాయి. అది అమ్మవారు. ఆ తల్లి అనుగ్రహమే సృష్టి నిలబడేటట్టు, సృష్టి పెరిగేటట్టు చేస్తోంది. ఇలా చెయ్యగలిగిన సమర్థురాలు ఆవిడ. ఆవిడ పోషణ భారం కూడా అలాగే స్వీకరిస్తుంది. సమస్త ప్రపంచానికి ఆవిడే పోషిస్తుంది. ఎలా పోషిస్తుంది?
ఆహారము ఏర్పడడానికి కారణం ఏమిటో తెలుసా అండి? కేవలము సూర్యుడు చంద్రుడు వాళ్ళిద్దరి వల్లే ఆహారం వస్తుంది. పచనము అగ్నిహోత్రం వల్ల అవుతుంది. ఒకవేళ పచనం చేసే ఆహారం మీకు దొరకకపోయినా ఒక్కొక్కసారి వండుకోవడానికి అవకాశం లేదు. 0 డిగ్రీల కన్నా కూడా తగ్గిపోయింది ఉష్ణోగ్రత, మీకు పొయ్యి కూడా వెలగదు. కానీ బ్రతకవచ్చు. ఎలా బ్రతకవచ్చు? ఓ యాపిల్ పండు తినేసి బతికేయచ్చు, కాసిన్ని పాలు తాగి బతికేసేయచ్చు, ఇన్ని వేరుశనగ గింజలు తిని బతకచ్చు, 4 బాదం పప్పులు తిని బతకచ్చు. అగ్నిహోత్రంతో పచనం చేసిన పదార్థం దొరకనప్పుడు కూడా బతకచ్చు. కానీ సూర్యచంద్రులు లేకపోతే మాత్రం ఆహారం లేదు. ఎందుకో తెలుసా అండి? సమస్తమైన వృక్షములు కిరణజన్య సంయోగ క్రియతోటే ఆహారాన్ని తయారు చేస్తాయి. ఆకులు, కాయలు, పళ్ళు అన్నీ ఇవన్నీ సూర్యుడి వల్లే వస్తాయి. సూర్యుడు తయారు చేసిన ఆహారంలోనే వ్యాధి కూడా వస్తుంది. మీరు తినకూడనిది తిన్నారనుకోండి, వ్యాధి వస్తుంది. లోపల శరీరం దాన్ని అంగీకరించకపోతే ఇప్పుడు ఆ వ్యాధిని తగ్గించేది ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడి యొక్క కిరణములలోంచి ఓషధులు ప్రకాశిస్తాయి. ఆ ఓషధి తింటే వ్యాధి ఉపశమిస్తుంది. కాబట్టి ఇప్పుడు సూర్యచంద్రుల వలన ఈ జగత్తంతా బతుకుతోంది. సూర్యచంద్రులిద్దరినీ అమ్మవారు తాటంకయుగళీభూత తపనోడుపమండల చివి తాటంకములుగా పెట్టుకుని ఈ లోకాన్నంతటినీ ఆవిడ పోషిస్తోంది. ఆవిడ పోషకకర్త కాదు. ఆమెని నమ్ముకున్నటువంటి పరమభక్తులైన వారికి అన్నానికి లోటు రాకుండా ఆవిడ కంటిని రెప్ప కాపాడినట్టు కాపాడుతుంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అందుకే అమ్మవారి యొక్క స్వరూపాల్లో అన్నపూర్ణేశ్వరి అవతారం అత్యంత ప్రాముఖ్యతతో కూడుకున్నది. కావ్యకంఠ గణపతి ముని అని ఒక మహానుభావుడు ఉండేవారు. దక్షిణ దేశంలో భగవాన్ రమణుల యొక్క అంతేవాసి. ఆ కావ్యకంఠ గణపతి మునికి ఒక తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు ఈయన కలిసి అరుణాచలం వెళ్ళారు. ఒకసారి అరుణాచలం వెడితే ఆ రోజు ఏకాదశి దేవి నవరాత్రుల్లో రాత్రి అయింది. ఈయన దగ్గర చిల్లిగవ్వ లేదు. ఆ తమ్ముడేమో అన్నయ్య ఆకలి, అన్నయ్య ఆకలి, అన్నయ్య ఆకలి అని గొడవ. బ్రాహ్మణ వీధిలోకి వెళ్ళి కనపడ్డ ప్రతి ఇంటి ముందు నిలబడి, అమ్మా తమ్ముడు ఏడుస్తున్నాడమ్మా, కొంచెం అన్నం పెట్టండి అమ్మా అని అరుస్తున్నారు కావ్యకంఠ గణపతి ముని. అందరూ అన్నారు, అన్నం లేదయా ఇవాళ ఏకాదశి ఉపవాసం అన్నారు. వీడు ఎంత ఏకాదశి అయితే మాత్రం పిల్లలకైనా అన్నం వండుకున్న వాళ్ళు లేరా అనుకుంటూ ఆయన ఇంకా తమ్ముడు ఏడుపు చూడలేక భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ అమ్మవారిని ఒక శ్లోకం చదివారు. చదువుతూ వెళ్ళిపోతున్నారు. ఆ అరుగు మీద పడుకున్న బ్రాహ్మణుడు గభాలను లేచి అన్నాడు, ఏమండి మీరు అన్నం కోసం తిరుగుతున్నారా అన్నాడు. అవును అన్నారు ఆయన. అయ్యా ఎంత అదృష్టం, నా భార్యకి ఒక వ్రతం ఉంది, ఏకాదశి నాడు నోము చేసి సాయంకాలం 2 బ్రాహ్మణులకి ఔపోసన వడ్డిస్తుంది. ఎవ్వరూ దొరకలేదు, యాత్రికులు కూడా దొరకలేదు. ఇవాళ ఆఖరికి మా ఆవిడికి అన్నం లేదు, నాకు అన్నం లేదు, అన్నీ వండుకుని ఇలా పడుకున్నాం, రండి అని లోపలికి తీసుకెళ్ళాడు. అమ్మయ్యా అని కావ్యకంఠ గణపతి మునికి ఏకాదశి వ్రతం ఉండేది, ఆయన భోజనం చేసేవారు కాదు. 2 ఉంటే తప్ప ఆవిడికి నోము సిద్ధించదని ఆయన కూడా స్నానం చేసి మడిబట్ట కట్టుకుని భోజనానికి కూర్చున్నారు. ఆవిడ పార్వతీదేవి నడిచొచ్చినట్టుగా నడిచొచ్చి ఆనాడు కాశీపట్టణంలో వ్యాస మహర్షికి అన్నపూర్ణమ్మ అన్నం పెట్టినట్టు అన్నం పెట్టింది. చక్కగా 2 కడుపు నిండా అన్నం తినేశారు. ఆవిడ కొంత ద్రవ్యాన్ని పెట్టి తాంబూలం ఇచ్చింది. ఈ తాంబూలాలు తీసుకుని 2 కడుపు నిండా భోజనం చేసి అమ్మయ్యా అని, అమ్మ భుక్తాయాసం ఎక్కడికి వెళ్ళడం, అరుగు మీద పడుకుంటా ఉన్నారు. పడుకోండి. 2 బట్టల మూటలు తల కింద పెట్టుకుని పడుకుని నిద్రపోయారు. మరునాడు తెల్లవారుజామున 2కి ఒక్కసారి తెలివి వచ్చింది. 2 లేచి నిన్న రాత్రి మనకి అన్నం పెట్టిన అమ్మకు నమస్కారం చేసుకుందాం, మహా తల్ల అన్నం పెట్టిందని చూశారు. ఆ ఇల్లు లేదు. వాళ్ళిద్దరూ పడుకున్న అరుగు అక్కడే ఉంది. వాళ్ళకి రాత్రి ఆవిడ ఇచ్చినటువంటి తాంబూలాలు అందులో డబ్బు ఉంది. ఇల్లు లేదు, ఇల్లుకు బదులుగా వినాయకుడి గుడి ఉంది. వాళ్ళ గుడి అరుగు మీద పడుకున్నారు. కావ్యకంఠ గణపతి ముని జీవితంలో యథార్థంగా జరిగింది అరుణాచలంలో ఈ సంఘటన. అలాగే ఆయనకి వేరొక పర్యాయం తమ్ముడికి అన్నం పెట్టడానికి కూడా ఏమీ లేక ఆయన బాధపడుతున్న రోజుల్లో ఆయన ఇంకా ఎవ్వరిని అడగలేక ఆ దారిద్ర్యానికి బాధపడి తమ్ముడి ఆకలి చూడలేక ప్రతిరోజు హరస్తుతి అని ఒక శ్లోకం రాసుకుని అరుణాచలంలో అరుణాచలేశ్వరుడి దేవాలయం ముందు నిలబడి శ్లోకం చెప్పేవారు. చెప్పి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతుండేవారు. ఈ కృత్తికా నక్షత్రం కార్తీక పౌర్ణమి వస్తోంది, ఇంకొక 2 రోజుల్లో పౌర్ణమి వస్తుందనగా ఆయన ఆ హరస్తుతి పూర్తి చేశారు. హరస్తుతి శ్లోకాలన్నీ చదువుతున్నాను అని చెప్పారు. గుళ్ళో శ్రీమంతులు, బ్రాహ్మణులు, సంస్కృత పండితులు అందరూ వచ్చారు.
ఆయన అన్నం పెట్టు శంకరా అని ఏడుస్తూ శ్లోకాలు చదువుతున్నారు. ఆ శ్లోకాలు విని అర్థం కాని వాళ్ళు కూడా ఎందుకో ఏడిచేశారు ఆ రోజున అరుణాచలంలో. అంత ఆర్తితో చదివారు ఆయన హరస్తుతి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, అరుణాచలంలో ఉన్న శ్రీమంతులందరూ కావ్యకంఠ గణపతి మునికి క్షమార్పణ చెప్పి, మీ వంటి మహానుభావుడికి అన్నం దొరక్క బాధపడ్డం మాకు చాలా బాధగా ఉంది, మేము ఎందుకు ఇన్నాళ్ళు చూడలేదో తెలియదు, మిమ్మల్ని ఉత్తర క్షణం అరుణాచల సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పదవిలో నియమిస్తున్నాం, మీకు ఇంత జీతం ఇస్తున్నాం, మీరు ఇక్కడే ఉండండి. తీరిపోయిందంటే ఆయన కష్టం. అమ్మవారు సమస్త జీవులకు అన్నం పెడుతుంది. అన్నం పెట్టడం అంటే అలా ఇలా ఉండదండి. కేరళలో ఇప్పటికీ అన్నపూర్ణి ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయం దగ్గరికి పోలీసులు వెళ్ళరు, అది విచిత్రం. ఎందుకని అంటే రాత్రి 9-9:30 వరకు వచ్చిన వాళ్ళందరికీ అన్నాలు పెట్టేసి మిగిలినటువంటి పదార్థాలు పప్పు, కూర, పచ్చడి, పులుసు, పులిహార, చక్కెర పొంగలి, లడ్లు అన్నీ పట్టుకుని గంగాళాలతో దేవాలయానికి ఇంచుమించుగా 1 మైలు దూరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పొదల దగ్గరికి తీసుకెళ్లి ఆ పొదల్లో ఈ పదార్థాలన్నీ పెట్టి వచ్చేస్తారు అర్చకులు. గజ దొంగలు బయటికి రావడానికి భయపడేవాళ్ళు రక్షక భటులు పట్టుకుంటారేమోనని ఎక్కడో ఉండి అన్నం దొరక్క చచ్చిపోతామని భయం ఉన్నవాళ్ళు ఆ పొదల దగ్గర ఉంటారు. ఈ అన్నం అక్కడ పెట్టి వచ్చేస్తే వాళ్ళు రాత్రి అన్నం తింటారు. అక్కడ మాత్రం రక్షక భటులు కూడా పట్టుకోరు. వాళ్ళ అన్నం తినేస్తే ఆ మిగిలిన ఖాళీ గుండిగలు మరునాడు తెల్లవారుజామున తీసుకొచ్చేస్తారు. అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణి గొప్పతనం ఏమిటంటే మామూలుగా వీడికి పెట్టచ్చా పెట్టకూడదా అని కూడా ఉండదు, అన్నం పెట్టడమే లక్ష్యంగా పెట్టేస్తుంది. అందుకే చూడండి, దొంగతనం చేసే కొడుకైనా సరే రాత్రి గోడ దూకొచ్చి అమ్మ ఆకలేస్తోందమ్మా అంటే మాత్రం అమ్మ అన్నం పెట్టకుండా ఉండదు. అదే అన్నపూర్ణి లక్షణం, అదే అంబిక. అమ్మవారి యందు ఈ లక్షణం లేకపోతే ఈ లోకము లేదు. అది అంబిక అన్న మాటకు అర్థం. అయితే మీరొక్క మాట పట్టుకోవాలి. బాగుందండి మీరు చెప్పేది, ఆవిడ ఈ సృష్టికి కారణమైంది, ఆవిడే అన్నం పెడుతోంది, ఆవిడే శంకరుణ్ణి తీసుకొచ్చి తండ్రిగా కూర్చోపెట్టింది, ఇదంతా బాగుంది. కానీ అలా కూర్చోపెట్టడం వల్ల, అన్నం పెట్టడం వల్ల మేము గతి తప్పిపోయామే, మేము ఈశ్వరుణ్ణి చేరుకోవట్లేదు. మేము మార్గాన్ని తప్పిపోయి రెండిటి చేత మేము వశులం అయిపోయాం. కామము, క్రోధము, ఇవి 2 ఉంటాయని మీరు అనుకోక్కర్లేదు. కోరిక తీరకపోతే కోపం, కోరిక తీరితే సంతోషం. కోరిక ప్రధానం. ఈ రెండిటిలో జీవితాలు వెళ్ళిపోతున్నాయి. దీనివల్లనే కిందకి 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 పడిపోతున్నాడు. పాశము అని ఒక మాట, పాశం ఏం చేస్తుందంటే కట్టేస్తుంది. కట్టేదాన్ని పాశం అంటారు. యమపాశము అంటే యమధర్మరాజు కట్టేసి జీవుణ్ణి లాగేస్తాడు. ఆశాపాశము, ఆశ కట్టేస్తుంది, ఊపిరాన్నివ్వదు, కదలనివ్వదిగా. వీటిని పాశములు అంటారు. అమ్మవారు ఏం చేస్తోంది? అందుకే ఆవిడ యొక్క వైభవం అంబికగా, ఇదే ఆవిడ గొప్పతనం. అందుకే అమ్మవారి ఆరాధన చేసిన వాళ్ళందరూ శివుణ్ణి చేరుతారు. ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అండి? లోకంలో చూడండి, తల్లి పిల్లల్ని కొద్ది రోజులు పెంచుతుంది పాలిచ్చి, వాడు అనుకుంటాడు అమ్మ తప్ప వాడికి ఇంకా లోకం తెలియదు. ఆవిడ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళి, మీ నాన్నగారు రాయినా అమ్మా నువ్వను, కానీ ఆయన్ని మాత్రం నాన్నగారు మీరను. నేను కూడా ఆయన్ని ఏమండి అంటాను, నువ్వు ఎంత ఆప్యాయతైనా ఏమండి అంటాను, నువ్వు కూడా నాన్నగారండి అనాలి. నీకు నాకు ఆయనే గతి అని తండ్రిని పరిచయం చేస్తుంది. అలా ఆవిడ కూడా శంకరుల్లోకి కలిపేస్తుంది. కలపడానికి ఆవిడ చేసే చమత్కారం ఏమిటో తెలుసా అండి? ఆవిడ పట్టుకున్న ఆయుధాలతోటే భక్తి లేని వాణ్ణి మాయలో తిప్పుతుంది. ఆవిడ పట్టుకున్న ఆయుధాలతోటే భక్తి కలిగిన వాణ్ణి శివుల్లో కలుపుతుంది. ఆవిడ పట్టుకున్న ఆయుధాలతోటే మన్మధుడు మళ్ళీ ఆయుధాలు ప్రయోగించకుండా రక్షిస్తుంది. ఆవిడ పట్టుకున్న ఆయుధాలతోటే పరమశివుణ్ణి తండ్రిగా తీసుకొచ్చి పక్కన కూర్చోబెడుతుంది. 4 ప్రయోజనములు సాధిస్తుంది. ఇది ఆవిడ గొప్పతనం. అందుకని ఆవిడ అంబిక. నీ కలిపి మీరు అమ్మగా చూస్తే వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం. ఒక శంకర భగవత్పాదులు ఎలా చూశారో బకించంద్ర చటర్జీ అలా చూశాడు. భారతదేశాన్ని మట్టిగా చూడలేదు. వందే మాతరం, అమ్మా నమస్కారం, అమ్మా నమస్కారం, భరత మాతగా చూసి ప్రస్తుతి చేశాడు ఆయన. ఇది ఋషి హృదయం. అలా
శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తున్నారు అమ్మగా మీరు చూడాలంటే, అంటే అందుకే ఆవిడ అక్కడ విడుదల కూడా చేస్తుంది. కాంచి, కాంచి అంటే మొల నూలు. వడ్డాణం ఎక్కడ పెట్టుకుంటారు? ఇక్కడ పెట్టుకుంటారు. వడ్డాణానికి కింద భాగంలో నాభి ఉంటుంది, బొడ్డు ఉంటుంది. నాభికి కొంచెం పైన వడ్డాణం ఉంటుంది. దానికి గంటలు లేకపోతే మేఖల అంటారు. ఎందుకంటే పురుషుడు కూడా పెట్టుకుంటాడు. ఇప్పుడంటే పెట్టుకోవట్లేదు, కానీ ఈశ్వరుడు మహారాజులు వడ్డాణం పెట్టుకుంటారు. దాన్ని మేఖల అంటారు. చిరుగంటలుంటే ఆడవాళ్ళు పెట్టుకుంటారు. దాన్ని కొనత్కాంచీదామా అన్నారు శంకరాచార్యుల వారు. చిన్ని చిన్ని చిరుగంటలతో ఉంటుంది. నడుస్తుంటే కాలి మంజీరముల యొక్క ధ్వని, ఆవిడ పెట్టుకున్న వడ్డాణములకు ఉన్నటువంటి చిరుగంటల ధ్వని, ఆవిడ చేతులకు వేసుకున్నటువంటి గాజుల ధ్వని కలిసి ఒక కొత్త సవ్వడొస్తూ ఉంటుందిట. ఆ ధ్వని హంసలకి పాఠం నేర్పుతున్నట్టుగా ఉంటుందిట. ఆవిడ నడకలు చూసి హంసలు తడబడి కిందబడి లేస్తూ నడక నేర్చుకుంటాయిట. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు. కాబట్టి అటువంటి తల్లి కొణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే. ఆవిడ నడుము ఎంత ఉంది? ఇంత జగత్తుని కన్నా సన్నటి నడుము. ఎందుకని? సాముద్రికం ప్రకారం చాలా లావుగా ఉన్నటువంటి స్త్రీ సుఖమైనటువంటి ప్రసవాన్ని చేసి ఎక్కువ మంది బిడ్డల్ని కనలేదు. సన్నటి నడుమున్న స్త్రీ ఎక్కువ మంది బిడ్డలకి జన్మనివ్వగలదు. అది కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆవిడికి ప్రసవం అవుతుంది. సన్నటి నడుమున్న వ్యక్తి జగన్మాతృత్వమునకు అర్హత కలిగినది అని గుర్తు. కాబట్టి పరీక్షీణా మధ్యే సన్నటి నడుమున్నదాన లక్షరోమలతాధారత సమున్నీయ మధ్యమ అంటారు శంకరాచార్యుల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో. వ్యాసుల వారు, నాకు ఎప్పుడా శంకరులు వచ్చేస్తాం, వ్యాసుల వారు. కాబట్టి కొణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత, దామ అంటే దామోదర అన్నట్టే నడుము. దాని మీద పెట్టుకున్నటువంటి వడ్డాణమున్నదానా కాంచీ జ్ఞాపకం చేశారు. కాంచీపురంలో ఉంది సుమా, గుర్తు చేయడానికి ఆ 2 అక్షరాలు అక్కడ వేసేశారు. కొణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన. ఆవిడ చాలా కోపంగా కూర్చుందనుకోండి, ఇలా కళ్ళు తెరిచి మీరు వెళ్ళలేరు. ఆవిడ పరిణత శరచంద్రవదన. రేపు వస్తోందిగా కార్తీక పౌర్ణమి, ఆశ్వీజ మాసం అంతా మన వానలు పడ్డాయి, కనపడలేదు అమ్మవారు ఆ చంద్రబింబం సరిగ్గా. అసలు ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చంద్రబింబం, ఆశ్వీజం కార్తీకం శరత్కాలం, శరత్కాలంలో వచ్చేటటువంటి ఆ చంద్రబింబం పౌర్ణమి నాటి ఉండేటటువంటి చంద్రబింబాన్ని పరిణత చంద్రుడు అంటారు. ఎక్కువ చల్లతనంతో ఎక్కువ పెద్దదై తెల్లని కాంతితో ప్రకాశిస్తుంది. హిమకరహ అంటారు శంకరాచార్యులు వారు. నాకు పరమ ప్రీతి. నా కొడుకు నా మాట విని పెట్టుకుంటే నా మనవడికి హిమకర శర్మ అని పేరు పెట్టాలని కోరిక నాకు. కాబట్టి అంటే పాపం మాట వినని వాడిని కాదు సుమండి, నాన్నగారు రుద్దారన్న భావన ఎందుకు? వాడు నా భావన గ్రహించి పెట్టుకోవాలి, కానీ నేను పిలిచి ఇలా పెట్టుకో అని చెప్పడానికి అర్హుణ్ణే. వాడు నన్ను అడిగితే చెప్తాను, అంతేగాని పిలిచి బలవంతంగా నేను రుద్దను ఎవరి మీద. కాబట్టి కొణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన. అమ్మా, శరత్కాలంలో ఉండేటటి పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అంత ప్రకాశవంతమైనటువంటి ముఖమున్నదాన పరిణత శరచంద్రవదన. ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలై. అమ్మా, నీవు 4 చేతులతో ఉన్నావు. కాంచీలో ఉంటుంది అమ్మవారు అలా. అందుకే కంచి కామాక్షి లలితా త్రిపుర సుందరి ఒక్కరే. అందుకే గాయత్రి మంటపంలో పక్క స్తంభంలో కన్నం ఉంటుంది. ఆ కన్నంలో వేలు పెడితే మెత్తగా తగులుతుంది అమ్మవారి బొడ్డు. ఇప్పటికీ ఉంటుంది గాయత్రి మంటపంలో. ఓ స్తంభానికి కన్నం ఉండి అందులో వేలు, పెద్దలైన వారు ఎవరైనా పెడితే అక్కడ వాళ్ళకి అనుగ్రహం కలిగితే పర్వాలేదు, అర్హులే అనుకుంటే వేలు పెట్టమంటారు. పెడితే తగులుతుంది మెత్తగా. కాబట్టి అది అమ్మవారి నాభీస్థానం. అక్కడి నుంచి ఈ జగత్ సృష్టి అంతా జరిగింది. అందుకే మోక్షపురి అయోధ్య మధురామాయ కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక. ఆ కాంచీ పట్టణానికి ఉత్తరాయణంలో వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే భాగ్యం కదండి. కాబట్టి కొణత్కాంచీదామ అటువంటి తల్లి, నీవు ఆ నాభీస్థానమును కలిగిన దానవై 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకున్నావు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆయుధము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు పట్టుకునేది అని. ఆయుధాలు ఎప్పుడు పడితే అప్పుడు పట్టుకోరు, యుద్ధానికే పట్టుకుంటారు. మీకు ఏవి అవసరమో దాన్ని మీరు పట్టుకోండి ఇక బాగా అని గుర్తు. మీ యుద్ధం దేంతో?
మిమ్మల్ని మీరు ఈశ్వరుణ్ణి చేరకుండా మీకు అడ్డుపడుతున్న శత్రువులు ఎవరో మీకే తెలియాలి. మీరు దేనికి బలహీనతతో ఉన్నారో తెలిస్తే దానికి తగిన ఆయుధాన్ని అమ్మవారి చేతిలో దాన్ని పట్టుకోవాలి. బాగా పట్టుకుంటే అది తొలగిపోతుంది. అది అసలు రహస్యం. కాబట్టి ఇప్పుడు ఆవిడ 4 చేతుల్లో ఏం పట్టుకుంది? ధనుర్బాణం పాశం శృణిమపి దదానా కరతలై. చేతి చివర్లలో ఒక చేతిలో చెరుకు విల్లు, మన్మధుడు చెయ్యలేకపోయిన పని చేయడానికి ఆ చెరుకు విల్లు తను తీసుకుంది. శివకామ సుందరి అయింది. పుష్పబాణాలు ఇవి కింది 2 చేతుల్లో ఉంటాయి. పై 2 చేతుల్లో శృణిమపి దదానా కరతలై. పైన అమ్మవారు పట్టుకున్నది పాశము ఒక చేత్తో పట్టుకుంది, అంకుశము ఒక చేత్తో పట్టుకుంది. ఎందుకు అలా పట్టుకోవడం? చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సిందండి. ఆవిడేదో సరదాగా ఉన్నాయి 4 పట్టుకోలేదు. అలా పట్టుకోవడంలో కారణం ఏమిటంటే మనని పాశములు పట్టి ఉన్నాయి. ఏమిటి ఆ పాశములు? ఆశాపాశములు. ప్రతి క్షణం కోరికే, ఏదో ఒక కోరిక. అసలు ఆ కోరిక లేకుండా ఉత్తమమైన కోరిక అయితే పర్వాలేదండి. ఉత్తరాయణంలో కంచెడదాం అన్నాను అనుకోండి, మంచిదే. అది కోరిక ఉన్నట్ట అంటే అసలు లేనట్టే లెక్కకొస్తుంది. మంచి కోరిక అయితే శివాష్టోత్తరం చెప్పుకుందాం, శివాష్టోత్తరం విందాం, ఈశ్వరానుగ్రహంగా కలిగిందని గుర్తు. అందుకే అది కోరిక అంటే కోరికల నుంచి విడిపించే కోరిక అది. కాబట్టి ఎప్పుడూ మనిషిని పట్టి బంధించేసి మనిషిని ఊర్ధ్వముఖ చలనం చెయ్యకుండా భగవంతుడి వైపుకి నడవకుండా కట్టి నిలబెట్టేసి ప్రస్థానాన్ని ఆప్ చేసేసేది ఏదో తెలుసా అండి? ఆశాపాశమే. మీరు చూడండి, ఒక ఆయన అలా వెళుతున్నాడు అనుకోండి, నేను ఇప్పుడు గభాలను వెళ్ళి ఆయన నడువుకో తాడేసి ఓ స్తంభానికి ముడేసి కట్టేశాను. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? వెళ్ళాలంటే మళ్ళీని నడుముకున్న ముడెన్నా విప్పుకోవాలి, స్తంభానికి ఉన్న ముడెన్నా విప్పుకోవాలి. 2 ముళ్ళు విప్పుకోక్కర్లేదు. ఏదో ఓ ముడిప్పుకుంటే ఆయన వెళ్ళిపోవచ్చు. ఈ పాశాన్ని వదిలేయడం మాత్రం ఉండదు, అది చుట్టుకుంటూ మళ్ళీ వెళ్ళాలి ఎక్కడికన్నా వెళితే కదండి. లేదు తనదే విప్పుకుంటే గొడవ లేదు, ఏ పాశం లేదు. ఆశాపాశం అనేటటువంటిది మీరు కొంచెం మీకు మీరు పరిశీలనం చేసుకోండి. కోరిక లేకుండా ఉండడం అన్నది అసలు సాధ్యం అవుతుందా? అందున ఇటువంటి కలియుగంలో ఒక్కనాటి కుదరదు. ప్రతి క్షణం అలా వచ్చి పడిపోతూనే ఉంటాయి కోరికలు. లోపల నుంచి మనసు నిప్పు రవ్వలు వస్తాయి చూడండి, బాగా మండుతున్నప్పుడు మీరు వెళ్ళి ఓ ఇనప సాధనం పెట్టి పొయ్యిలో ఇలా పొడిచారనుకోండి, రవ్వలు రేగుతాయి. అలా మనసు ఏం చేస్తుందంటే రవ్వలు రేపుతుంది. ఎప్పుడూ కోరికే, ఎప్పుడూ కోరికే, ఏదో ఒక కోరిక. ఆ కోరికలలో తిరుగుతూ ఉంటాడు. ఈ కోరికల యందు బంధింపబడితే ఈశ్వరుడి వైపుకి కదలది. నేను ఈ పాశములు కట్టేస్తాయి. పాశాలు కడితే వచ్చే లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆ కోరిక తీరిందా సంతోషిస్తాడు, కోరిక తీరలేదా కోపడతాడు. దానికి కారణం వెతుకుతాడు. ఎవరి వల్ల తీరలేదు అంటాడు. ఎవరి మీదో చూపించాలి ఆ కారణం. ఆయన మీద తిరగబడతాడు. నీ వల్లే జరగలేదంటే, జరగలేదని ఆయన మీద కక్ష పెట్టుకుంటాడు. ఇప్పుడు ఈ రెండిటి వల్ల వచ్చే ప్రయోజనం కూడా ఒకటే. ఏమిటంటే కోపం వల్ల ఈశ్వరుడి వైపుకి వెళ్ళాడు, కామం అంటే కోరికల వల్ల ఆశ వల్ల ఈశ్వరుడి వైపుకి వెళ్ళాడు. అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆవిడేం చేస్తుందో తెలుసా అండి? మీరు కోరికలు విప్పుకోక్కర్లేదు, మీరు మీ కోపాన్ని చల్లార్చుకోక్కర్లేదు. మీరు అమ్మవారి పాదాలు ఒకటి గట్టిగా పట్టుకున్నారనుకోండి, ఆవిడేం చేస్తుందంటే అమ్మా నువ్వే రక్షించమ్మా, నువ్వే రక్షించమ్మా, నువ్వే రక్షించమ్మా అని కామాక్షి 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 అంటూనే ఉన్నారనుకోండి, ఆవిడేం చేస్తుందంటే కట్టు మీద కట్టేస్తుంది. ఆవిడేం చేస్తుందంటే ఈ తాడు తీసి విసురుతుంది. విసిరి ఉచ్చంటారు, జంతువులకి ఉచ్చేసి లాగుతారు, అలా ఉచ్చేసి లాగుతుంది. ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు ఉచ్చేసి లాగారో అటువైపు పెడతారా ఇంకో వైపు పెడతారా? ఎవరు ఉచ్చేసి లాగారో వాళ్ళ వైపుకే పెడతారు కదండి. ఇప్పుడు ఆవిడ వేసి లాగితే ఏమవుతుందంటే ఆవిడ పాదాల వైపుకి ఈడవబడతారు. మీరు ఆవిడ పాదాల దగ్గరికి లాగుతుంది. ఇందులో చమత్కారం ఏంటో తెలుసా అండి? మరి అంతకు ముందున్న కట్లు ఏమయ్యాయండి అని మీరు అడగచ్చు. కట్టు మీద కట్టు వేసి కట్టు జారి చేస్తుంది ఆవిడ. దీనిలో గమ్మత్తు ఉంటుంది సుమండి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, పల్లెటూళ్ళల్లో ఒక లక్షణం ఉంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు గడ్డి కోసేసుకుని గడ్డి తల మీద పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పొయ్యిలు ఇళ్లలో దాంట్లోకి ఎండు చితుకులు కావాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కనపడ్డ పుల్లలన్నీ ఏరి సమానంగా విరిచేసుకుంటారు. ఆ పుల్ల ముక్కలన్నీ విరుచుకుని
అవి జారి పడిపోతాయేమోనని రెండు వేపులా కూడా కట్టు కడతారు. గట్టిగా కట్టు కట్టి దాన్ని తల మీద చుట్టకుదురు పెట్టుకుని, చుట్టకుదురు మీద ఈ పుల్లల మూట పెట్టుకుని, ఒక మేకనో గొర్రెనో దేన్నో చేత్తో పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ వెనక భర్త గడ్డి మోపు ఆవు అవన్నీ పట్టుకుని ఆయన వస్తాడు. ఈవిడ ఇంటికి వెళ్ళి ఏం చేస్తుందంటే కింద పడేస్తుంది ఆ మోపు. రేపొద్దున పుల్లలు తీసి పొయ్యిలో పెట్టాలంటే మోపంతా పెట్టదుగా, ఒక్కొక్క పుల్ల కావాలి. అందుకని ఈ తాడు ముడి విప్పి లాగుదామంటే ఆ పుల్లలకి ఇలా ముచ్చుకెల్లా ఉంటాయి, అవి అడ్డుకుంటాయి, రావు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి పల్లెటూరు వాళ్ళు? ఈ చుట్టకుదురు తల మీద తీసి దులుపుతారు. దులిపి దీన్ని తువ్వాల్ని ఆ మూటకి, ఆ పుల్లల మూట కింద నుంచి పెట్టి ముడేరీసారి వేయకుండా దాన్ని బాగా బిగిస్తారు. బిగించి పట్టుకుని పిల్లల్ని పిలిచి ఒరే ఆ తాళ్ళలాగే అంటారు. దీంతో గట్టిగా పట్టుకుంటే ఈ వేసిన కట్టు వదిలిపోతుంది. వాడు ఏం చేస్తారంటే ఇక ముడి విట్టలేదుగా ఇలా వెనక్కి లాగేస్తాడు, అది ఊడిపోతుంది. మళ్ళీ ఆ తువ్వాలు ఇటు జరిపి మళ్ళీ దాన్ని గట్టిగా ఇటు పట్టుకుని ఇది కూడా లాగే అంటారు, ఇది లాగేస్తారు. ఇప్పుడు ఈ తువ్వాలు తీసేస్తారు. పుల్లలు ఏమయ్యాయి? పడిపోయాయి. అది కట్టు మీద కట్టేయడం అంటే. ఇన్ని కట్లు జార్చేస్తుంది ఆవిడ తన కట్టేసి. అంటే ఇప్పుడు పూర్వంలా తిరగడాన్ని ఇంక సంసారంలో అని మీరు అనుకోకండి, చక్కగా ఉంటాడు. కానీ ఎలా ఉంటాడో తెలుసా? అన్నీ అమ్మవారి అనుగ్రహం అంటుంటాడు. ప్రతిదీ ఆయనకి ఏమిటా అంటే అమ్మవారి అనుగ్రహం. పరమాచార్య స్వామి వారికి జ్వరం వచ్చింది సార్, 103 జ్వరం. ఆయన అన్నారు, బా ఎంత కాలానికి అనుగ్రహం, పంచాగ్నిహోత్ర తపస్సు చేయాలని కోరుకుంది నాకు. 4 పక్కల అగ్నిహోత్రంలో వేడిగా ఒంటి నిండా ఇప్పుడు సూర్యుడిని చూస్తూ కాసేపు నేను జపం చేస్తానని వెళ్ళి కూర్చొని జపం చేశారు. అలా ఉంటుంది. జ్వరం కూడా అనుగ్రహమైన వాడిని మీరేం చేస్తారు? ఇంకా ఆ స్థితికి వెళ్ళిపోతారు. అన్నీ పరదేవతానుగ్రహం, అన్నీ పరదేవతానుగ్రహం, అన్నీ పరదేవతానుగ్రహం. వాళ్ళకి ఇంకేం ఉండదు. అన్ని కట్లు జారిపోతాయి. ఇప్పుడు అమ్మవారే అన్ని చూసుకుంటుంది. ఇప్పుడు ఆవిడేం చేస్తుందో తెలుసా అండి? ఆ భక్తి పాశం వేసి తన పాదముల దగ్గరికి లాగి ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలైహి. అంకుశం ఏనుగు యొక్క కుంభస్థలాన్ని పొడుస్తారు. మీరు అందుకే చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా ఈ మాట. మీరు అమ్మవారు పట్టుకునేవి రెండు ఏమిటి పై చేతుల్లో? అంకుశము, పాశము. ఈ రెండు ప్రధానంగా ఎవరిని కట్టడానికి వాడతారో తెలుసా అండి? అంకుశం వైపు నుంచి రండి, ఏనుగుని కడతారు. ఏనుగుని ముందు కట్టేటప్పుడు ఏం చేస్తారంటే మొదట్లో లొంగ తీసుకోవడానికి అంకుశంతో పొడి చేస్తారు మస్తిష్కం మీద. ఆ తల బద్దలైపోయి దానికి పోటు వచ్చేసి ఏం చెప్తే అది వింటుంది. ఆఖరికి ఆ అంకుశాన్ని చూస్తే దానికి భయం. అందుకని ఏం చేస్తుందంటే అంకుశం పట్టుకుని ఆయన ముందు నడుస్తుంటే అది నడిచెళ్తుంది. నడిచెళ్ళి ఆ పాశం పెద్ద ఇంత ఇనప గొలుసు ఉంటుంది, దాని కాలు కట్టేసేది. ఆ మావటి వెళ్ళి అక్కడ నిలబడతాడు. నిలబడితే అది ఏం చేస్తుందంటే ఆ రాట దగ్గరికి వెళ్ళి నిలబడి తన తొండంతో ఆ ఇనప గొలుసు తీసి ఇస్తుంది మావటికి. ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే దాన్ని కాలు కట్టేస్తాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చూడండి మీరు, ఏనుగు కాళ్ళ దగ్గర ఆయన కూర్చుంటాడు. ఒరే నన్ను ఇంత పొడి చేస్తున్నాడు కదా, తొక్కి అవతల పారేద్దామని కాలు తీసి తొక్కినా తొండం పెట్టి తిప్పి విసిరిన ఎగిరిపోతాడు మావటి. ఏం చేస్తాడో తెలుసా అండి? అది కదలకుండా ఉండదు ఏనుగు. అందుకని రెండు కాళ్ళకి ఇలా కాలు కదిపితే తగిలేటట్టుగా అంకుశాన్ని అడ్డంగా పెడతాడు. పెట్టి కూర్చుంటాడు. ఇలా కూర్చుని అందరితో మాట్లాడుతూ ఉంటాడు. అదేం చేస్తుందో తెలుసా అండి? కాలు ఇలా అంది అనుకోండి, అంకుశానికి తగులుతుంది, అది ఇక దాటదు అంకుశాన్ని. అందుకని అంకుశం వెనక్కుండి కదలకుండా ఉండలేక ఆ తొండాన్ని కుంభస్థలాన్ని ఊపుతూ ఉంటుంది ఇలాగా. మీరు చూడండి వెంకటాచలం, తిరుత్తణి మొదలైన క్షేత్రాల్లో కుంభస్థలాన్ని తొండాన్ని ఊపుతుంది. అంకుశం అక్కడ పెడితే పాశమునకు కట్టబడినట్టు అంకుశమునకు వశమైనట్టు అంత పెద్ద ఏనుగు ఎలా వశమైపోయిందో లోకంలో ఇంకా ఏనుగు కన్నా పెద్ద ప్రాణి లేదు. అంత పెద్దవి, కోరిక కన్నా కోపం కన్నా పెద్దవి మీ దగ్గర ఇంకేం లేదు. మీ దగ్గర ఎంత ఐశ్వర్యం ఉందనుకుంటున్నారో అంతకన్నా ఎక్కువ కోరికలు మీకున్నాయి. లోకంలో మీకు ఎంత సాధన చేశాననుకుంటున్నారో అంతకన్నా ఎక్కువ కోపమే మీ దగ్గర ఉంది. ఈ రెండు ఏనుగుల్లో ఉన్నాయి. వీటిని కట్టడానికి కావలసిన అంకుశం, పాశం ఆవిడ దగ్గర ఉన్నాయి. ఆవిడ పట్టగలదు, ఆవిడ సరైన మావటి. ఆవిడేం చేస్తుందంటే ఈ పాశం వేసి భక్తి పాశాలు వేసి కడుతుంది. కట్టి దగ్గరికి లాగుతుంది. లాగి ఇప్పుడు ఈ అంకుశం చూపిస్తుంది. చూపిస్తే ఏమవుతుందో తెలుసా అండి? అంకుశం తల మీద పొడుస్తుంది.
కోపం ఇంకోడిని బాధించదు, మిమ్మల్నే బాధిస్తుంది. ఎందుకో తెలుసా అండి? మీకు నా మీద చాలా కోపం ఉంది, నేను ఏదో అలా నిలబడ్డాను, మీరు నన్ను ఎడాపెడా తిట్టేశారు, నేను నవ్వేసి వెళ్ళిపోయాను. నన్ను ఏమైనా బాధించిందా? పుచ్చుకోని వాడిని అవతల వాడి కోపం ఏం బాధించదు. ఎన్ని తిట్టండి, నేను వెళ్ళిపోయాను, నన్ను ఏమీ చేయదు. కానీ మిమ్మల్ని ఏం చేస్తుందో తెలుసా? తిట్టి 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 మీకు తలపోటు వచ్చి ఇంటికి వెళ్ళి ఆ కోపంలో ఊగిపోయి వణికిపోయి అన్నం తినకుండా ఇన్ని తిట్టినా వాడొక్క మాట లేదు, మాట్లాడడం, నవ్వుకుంటూ వెళ్ళిపోయారేంటి అని మీరు బాధపడిపోవడంలో మీ బీపీ ఎక్కువైపోయి మీరు 1035 వేసుకుని మీకు తలపోటు వచ్చేస్తుంది. కోపం మీ మస్తిష్కాన్ని పొడిచేస్తుంది. అందుకే దట్ విచ్ పైర్సెస్ ఈస్ కాల్డ్ ద యాంగర్. పొడుస్తుంది, పాడు చేసేస్తుంది, సాధన చేయనివ్వదు. ఇప్పుడు అమ్మవారి అంకుశం చూస్తే ఏమవుతుందో తెలుసా అండి? ఏమిటి నాకు ఈ కోపం అని మీ కోపం మీద కోపం వస్తుంది. అంటే మీరు సక్రమ మార్గంలోకి తిరిగిపోతారు, మీ కోపాన్ని విడిచిపెట్టడం ప్రారంభం అవుతుంది. పాము తన ఒంటిలోనే పుట్టినటువంటి కుబుసాన్ని తాను వదిలేసినట్టు యథోరగస్తతం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. పాము కుబుసాన్ని వదిలేసినట్టు తన కోపాన్ని తాను వదిలేస్తాడు. ఎప్పుడు కావాలనుకుంటే తెచ్చుకోగలడు, ఇంతకన్నా అనవసరం, కోపం పెట్టుకోకూడదంటే కోపాన్ని వదిలేస్తాడు. ఆ స్థితి వస్తుంది, వశపడకుండా నిలబడగలిగిన స్థితి వస్తుంది. కోపం మీ చెప్పు చేతల్లోకి వస్తుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే అమ్మవారి అనుగ్రహంతో. ఇప్పుడు తర్వాత మిగిలిపోయినవి ఏమిటి? చెరుకు విల్లు, పంచబాణాలు. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సిందండి ఒక విషయం. కుంకుడు పువ్వు కుంకుడుకాయ అయిపోతే చేదు, మామిడి పువ్వు మామిడికాయ అయిపోతే వగరం, నిమ్మ పువ్వు నిమ్మకాయ అయిపోతే పులుపు. నిమ్మకాయకి ముందు నిమ్మ పువ్వులో, మామిడికాయకి ముందు మామిడి పువ్వులో, కుంకుడుకాయకి ముందు కుంకుడు పువ్వులో మాత్రం తీయటి తేనె. పువ్వుగా ఉన్నప్పుడు మాత్రం అన్నిటిలో మకరందం. పువ్వు పిండి అయితే రుచులు మారిపోతాయి. పువ్వులన్నిటిలో తేనుంది. శబ్దస్పర్శన స్వరూప గంధములు ఇంద్రియములన్నిటిలో తేనుంది. శబ్ద వినడం పిచ్చి, అందుకని వెళ్ళిపోతూ ఏవో పెట్టుకు వింటుంటాడు. అదేదో మంచి మాటలు అయితే పర్వాలేదు, ఏదో పిచ్చి సంగీతం, అర్థం బద్ధం లేని సంగీతం, అక్కర్లేని విషయాలన్నీ వింటుంటాడు. పక్షుల కలకూజితాలు విని సంతోషపడిపోడు, అవన్నీ పెట్టుకుని పొంగిపోతుంటాడు. ఏవో అక్కర్లేని మాటలన్నీ వింటుంటాడు. ఆ మాటలు అవతల వాడిని రెచ్చగొట్టడం విన్నో అదే పని. కాబట్టి అది తేనె, పాడవుతాడు. 2 చూపు, ఎప్పుడు ఏదో చూడాలని ఉంటుంది, అవి చూస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. స్పర్శ, దేన్నో ముట్టుకోవాలని ఉంటుంది, అది ముట్టుకుంటూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. నాలుక, ఏవో తినాలని ఉంటుంది, అవే మార్చి మార్చి తింటూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. శబ్ద, అవే మాట్లాడుతుంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. రామరామ అని మాత్రం అండవు, శివ అని మాత్రం అండవు. ఇన్నేళ్లు బతికావు కదా, నోరిచ్చారు కదా, ఎన్ని మాటలు భగవన్నామని చెప్పావు, ప్రాణం పోయినా చెప్పడం. అక్రమాల మాటలే మాట్లాడతాడు. ఇప్పుడు ఈ 5 తేనె ఉంది. తేనె ఎంత తాగినా మత్తెక్కుతుంది. ఈ 5 ఇంద్రియాలతో మీరు విషయ సుఖాలు ఎన్ని అనుభవించినా ఇంకా తాగాలనే ఉంటుంది మత్తు. అందుకని ఈ 5 బాణాలు పట్టుకొని మన్మధుడు పాడు చేస్తాడు. మన్మధుడు ఈ 5 వేస్తూ ఉంటాడు. అందుకే ఆయన దగ్గర 5 పువ్వులే, పంచ విశిఖ. ఈ 5 ఇంద్రియాల మీద వేస్తూ ఉంటాడు. చూడకూడనివి చూడాలని, వినకూడనివి వినాలని, ముట్టుకోకూడనివి ముట్టుకోవాలని, తినకూడనివి తినాలని, తినకూడని సమయంలో తినాలని, తినకూడని రీతిలో తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఇది పాడు చేసేస్తుంది, ఆత్మోన్నతిని పాడు చేస్తుంది. ఇప్పుడు అమ్మవారంది నేను పుచ్చుకుంటానని తను పుచ్చుకుంది. పుచ్చుకుంటే శివుడు తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. 1. 2, ఇప్పుడు ఈ 5 ఇంద్రియాలు ఏమవుతాయో తెలుసా అండి మీకు? అమ్మవారి చేతిలో 5 పట్టుకొని పాశం వేసి దగ్గరికి లాగితే చూస్తాడు. ఎలా చూస్తాడంటే కామాక్షిగా చూస్తాడు అందరినీ, ఏకాంబరేశ్వరుడిగా చూస్తాడు అందరినీ. అంతటా ఈశ్వరుణ్ణి చూస్తుంటాడు, వింటూ ఉంటాడు. ఎప్పుడూ భగవత్ సంబంధమైన విషయాల్ని వింటుంటాడు. ప్రతి శబ్దంలో, ప్రతి ధ్వనిలో ఈశ్వరానుగ్రహాన్ని చూస్తూ ఉంటాడు. ఎక్కడికో వెడతాడు, నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ చెట్ల మీద పక్షులు రకరకాల కోతలు కూస్తుంటాయి. ఇన్ని రకాల పక్షులు, ఇన్ని రకాల ధ్వనులు, ఇవన్నీ ఈశ్వరుడు ఎలా సృజించాడో అసలు
ఒక్క పంచదార పాకం దగ్గర పెట్టుకుని రకరకాల స్వీట్లు తయారు చేసినట్టు ఈ పంచభూతాలని దగ్గర పెట్టుకుని ఇన్ని ఉపాధుల్ని ఎలా సృష్టించాడురా అని ఎప్పుడూ ఈశ్వరుణ్ణి చూస్తుంటాడు, కర్తవంక చూస్తుంటాడు. కంటి ముందున్న వివిధములకు ఎవడు తయారు చేశాడో వాణ్ణి శ్లాఘిస్తూ ఉంటాడు. ఇది అలవాటవుతుంది. అలవాటైతే చెవి, ఆ నోరు ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఈశ్వర సంబంధమైనవి వినాలని ఇష్టపడతాడు. ఈశ్వర సంబంధము కాని మాటల పట్ల ఆగ్రహం చెందుతుంటాడు. ఈశ్వర సంబంధమునందు లుప్తమై అసహ్యంగా భక్తి పాడయ్యే రీతిగా ఏదైనా జరిగితే తాను అంగీకరించలేడు. అది కోపానికి కారణమవుతుంటుంది. ఎందుకంటే ఆయన అనుష్ఠానం దెబ్బతింటోంది, ఆయన ఉపాసన పోతోంది. అది కోపానికి కారణం. అలా కనబడలేదు, ఆయనకి కోపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు పూర్వం ఏది పడితే తినేవాడు, ఇప్పుడు ఏది పడితే తినడు, ఎలా పడితే అలా తినడు. ఎలా తినాలని వేదం చెప్పిందో అలా తినడాన్ని అంగీకరిస్తాడు. ఏవి తినాలని చెప్పిందో అవి తినడాన్ని అంగీకరిస్తాడు. ఏది తిన్నా ఈశ్వర ప్రసాదంగా తినడానికి అంగీకరిస్తాడు. కాబట్టి తనంత తాను తినడానికి ఇష్టపడ్డాడు. పాయసం తాగాలనుంది, తను తాగడానికి ఇష్టపడ్డాడు. పాయసం చేయి పార్వతీ పరమేశ్వరులకి నివేదన చేసి స్వామి తీసుకుని మిగిలినటువంటి ఉచ్ఛిష్టాన్ని మనం రేపు తాగుదాం అంటాడు. అని ఇప్పుడు పరమేశ్వరుడు తాగి అక్కడ పెట్టి, నాన్న నువ్వు తాగు అన్న ఉచ్ఛిష్టాన్ని తాగుతున్నానని తాగుతాడు. ఇంతకుముందు పాయసం తాగాడు, ఇప్పుడు తాగాడు. ఏమిటి తేడా? ఇప్పుడంతా ఈశ్వరోచ్ఛిష్టం. ఈశ్వరుడు తిననివి తాను పెట్టడగా ఈశ్వరుడికి. కాబట్టి సాత్విక ఆహారం మాత్రమే స్వీకరిస్తాడు. ఇలా తింటే ఈశ్వరుడు ఒప్పుకోడు, అలాగా తినడం అంటాడు. కాబట్టి తను తినడం అలాగా. ఇప్పుడు జీవన శైలిలో మార్పు వస్తోంది. అప్పుడు తిన్నాడు, ఇప్పుడు తిన్నాడు, మార్పు వచ్చింది. అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడాడు, మార్పు వచ్చింది. అప్పుడు విన్నాడు, ఇప్పుడు విన్నాడు, మార్పు వచ్చింది. ఇది లోపల వస్తుంది. ఈ 5 ఇంద్రియములు తేనెగా పనికొచ్చి విషయ సుఖముల మీద వెంపర్లాటుంటే మన్మథ బాణములకు పడిపోతున్నాడని గుర్తు. మళ్ళీ పుడతాడు, మళ్ళీ తెస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ తెస్తాడు, కిందకు పోతాడు. అమ్మవారి బాణములకు వశమయ్యాడని గుర్తేమిటి? అమ్మవారి పాశం పడి దగ్గరికి లాగింది. ఈ 5 ఇంద్రియములను ఈశ్వరుడు యందు నిక్షేపించి అనుభవిస్తుంటాడు. ప్రతి దానికి ఒకటే మాట ముందు చేరుస్తాడు. ఏమిట్రా అంటే అమ్మవారి అనుగ్రహం. అన్నిటికీ పరీక్ష ఒక్కటే. ఏమిటి? ఇది ఈశ్వరుడు అంగీకరిస్తాడా? తప్పు అలా చేయకూడదు, తాను అంగీకరించడు. అక్కడ ఇంకా ఏమీ కుదరవు. ఇంకా రాగద్వేషాలు, ప్రీతి, ఇంకో కారణాలని తీసుకొచ్చి పెట్టగలిగినటువంటి స్థితి పోతుంది. అలా ఉండకూడదు అంతే. ఆ స్థితిని పొందగలిగితే ఈశ్వరుని యందు కుదురుకుంటున్నావని గుర్తు. ఇది అమ్మవారి ఇస్తుంది. ఇస్తే క్రమక్రమంగా ఏమవుతుందో తెలుసా అండి? ఎప్పుడు శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ ఈ 5 తన్మాత్రలు ఈశ్వరాభిముఖమవుతాయి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు. మీరు ఈశ్వరుడు చెప్పింది చేస్తే మీరు ఈశ్వరుడి ప్రీతికి కారణమవుతారు. నేను మీతో మనవి చేశానుగా, నా దగ్గర ఉండే వాళ్ళలో నాకు అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరో తెలుసా అండి? అత్యంత ప్రీతిపాత్రుడు రామకృష్ణారావు గారు ఉన్నాడు. ఆయన నా గుండెల్లో ఉంటాడు. బాహ్యంలో ఒక నిమిషం సేపు ఆయన నా పక్కన ఎప్పుడూ కనపడ్డాడు. ఎవరికైనా తెలుస్తుందా నాకు అంత ఇష్టం అతనంటేని? నేను అతని కోసం ఈశ్వరుడికి అన్ని నమస్కారాలు చేస్తానని ఎవరికైనా తెలుసా? ఒక్కటే కారణం. నాకు ఎందుకు ఆయనంటే అంత ఇష్టం అంటే, అతను 24 గంటల్లో 23 గంటల 55 నిమిషములు నేను అలా బతకలేకపోతున్నానేమో కానీ నేను ఎలా చెప్తున్నానో అతను అలా బతుకుతాడు. అతను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తే స్నానం చేసి రామాయణ పారాయణ చేసుకుంటాడు. అతను ఓ 2 రోజులు సెలవు వస్తే దీక్ష తీసుకుని భాగవతం చదువుకుంటాడు. అతను మనవరాలికి పేరు పెట్టుకోవాలంటే గురువు గారు ఆమోదం తీసుకుంటాడు. ఏ పని చెయ్యాలన్నా గురువు గారు ఆమోదించారా చూసుకుంటూ ఉంటాడు. అతనికి ఎప్పుడు ప్రతి కదలికలో ఇలా నేను చేస్తే గురువు గారి మాట నేను చేసిన వాడినేనా చూసుకుంటూ ఉంటాడు. ఎక్కడో ఉంటాడు సభలో, ఇవాళ కూడా ఉంటాడు. కానీ నేను వస్తున్నప్పుడు నా దగ్గరికి రాడు, నేను వెడుతున్నప్పుడు నాకు కనపడ్డా. నా ఇంటికి రాడు, నాతో మాట్లాడ్డా. నేను ఆయన ఇంటికి వెళ్తాను. నేను ఆయన ఇంటికి వెడితే అగ్గగ్గలాడుతూ కూర్చుంటాడు. కూర్చోవయా అంటే కూర్చుంటాడు. ఇద్దరం కలిసి చదువుకున్నాం. నేను ఈశ్వరుడి గురించి చెప్పిన దాంట్లో ఎంత అనుష్ఠిస్తున్నానో ఈశ్వరుడికి తెలుసు, నాకు తెలుసు.
కానీ నేను చెప్పే దాంట్లో తూచా తప్పకుండా బతుకుతున్నవాడు రామకృష్ణారావు. అతనంటే నాకు అందుకే అంత ప్రీతి. ఒక లౌకికమైన వ్యక్తిని ఇవాళ ఈ రహస్యం మీకు చెప్పేశాను, నాకే అంత ప్రీతి ఉంటే ఈశ్వరుడు చెప్పినట్టు బతుకుతున్న వాడి మీద ఈశ్వరుడికి ఎంత ప్రీతి ఉంటుందండి? అలా బతికేటట్టు చేసేస్తుంది అమ్మవారు. ఈ 5 తిప్పేస్తుంది. సెన్షువల్ ప్లెజర్స్ అంటారు. ఈ ఇంద్రియాల వల్లే పాడైపోతాడు అంతే. 5 ఇంద్రియాల వల్ల. ఈ 5 ఇంద్రియాలతో పాడవకుండా ఈ 5 ఇంద్రియాలని ఈశ్వరాభిముఖం చేస్తుంది. నాలుక మీదకి ఈశ్వరార్పణ చెయ్యంది పెట్టడం, చెవిలోకి ఈశ్వర సంబంధము కానిది వెళ్ళడానికి వీల్లేదు, ముక్కుతో ఈశ్వర సంబంధము లేనిది వాసన చూడడం, ఏ వాసన వచ్చినా ఈశ్వర సంబంధంగా చూస్తాడు. సుగంధిం పుష్టివర్ధనం అంటాడు. ఎక్కడ ఏమి రానివ్వండి అదంతా మా ఈశ్వరుడి దివ్య విభూతి అంటాడు. మా తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. అన్నిటి యందు ఈశ్వరుణ్ణి చూస్తుంటాడు. 5 ఇంద్రియములు మారి 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 ఏ సుఖమును అనుభవించినా ఈశ్వరానుగ్రహంగానే అనుభవిస్తాయి. దానివల్ల ఏమైపోతుందంటే సముద్రపు లోతు కనుక్కుందామని బయలుదేరినటువంటి ఉప్పుతో తయారు చేయబడిన ఏనుగు సముద్రములో కరిగిపోయినట్టు ఈశ్వరుణ్ణి అర్చించడానికి అలవాటు పడిపోయి ఇంద్రియములు ఈశ్వరాభిముఖమైన వ్యక్తి యొక్క మనసు ఈశ్వరుడు యందు కలిసిపోతుంది. ఇది ధనస్సు మనస్సు. ఈ మనసు ఆయన యందు లయమైపోతుంది. లయమైపోయి ఆయననే చేరుకుని ఆయనలో కలిసిపోతుంది. ఇలా చెయ్యగలిగినది ఎవరు? అమ్మవారు. ఆవిడ చేస్తుంది. ఆవిడ దీని యందు ఎంత దూరం వెళ్ళిపోతుందో తెలుసా అండి? అసలు మీరు ఒక్క అడుగు వేయడం మీకు రావాలి. ఒక్క అడుగు వేయడం మీకు వచ్చి మీరు ఆవిడ పాదాలు పట్టుకుంటే మనసులో ఆవిడికి చిత్తశుద్ధితో నమస్కారం చేయడం మీకు వస్తే అంతే, ఆవిడ తన ఆయుధాల్ని ప్రయోగిస్తుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, నేను ఇంద్రియములకు వశుణ్ణవుతున్నానా? కోపం ఎక్కువ నన్ను బాధ పెడుతోందా? ఎక్కువ పిచ్చి కోరికలు నన్ను బాధ పెడుతున్నాయా? మీకు ఏది బాధ పెడుతోందో మీరు అమ్మవారికి సంబంధించిన ఆ ఆయుధాన్ని స్తోత్రం చెయ్యాలి. మీరు ఏమీ చేయకుండా నాకు ఇదే బాగుంది అన్నారు అనుకోండి, ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అండి? మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. చక్కగా అనుభవించండి. నేనేమి నీ జోలికి రా. శరీరం ఇచ్చాను, బుద్ధి ఇచ్చాను, అనుభవించు నీ ఇష్టం. ఆ కళ్ళతో చూడకూడనివన్నీ చూస్తాడు, చెవులతో వినకూడనివన్నీ వింటాడు, దీంతో ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటాడు. కానీ ఏ మనసుకి వశపడి ఇవన్నింటిలో సుఖం ఉందనుకున్నాడో ఆ శరీరం పడిపోతుంది. రోజు మనసు మాత్రం ఏం చేస్తుందో తెలుసా అండి? ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది. ప్రాణం పోవడం అంటే అదే. బయటికి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఏం చేస్తుందంటే, నీకు ఇవన్నీ ఇచ్చి ఇన్ని కదలికలు ఇచ్చినా అక్కర్లేకపోయాంగా మేము, నీకెందుకు ఈ ఉపాధి? ఇప్పుడు ఆ మనసు, ఆ ఇంద్రియాలే, ఆ కళ్ళే, ఆ చెవులే, ఆ నోరే ఆఖరికి ఏమవుతాయో తెలుసా అండి? ఎప్పుడు ఏది కనపడితే అది తినడమే జీవితంగా వెంపర్లాటతో బతికాడు. ఓ కుక్క కలియబడి తినేసి ఒక కుక్కలా అంటారు, ఓ కుక్క అవుతాడు. ఇంకంతకన్నా నేను దాని గురించి ఉపన్యాసాలు ఎందుకు? దానికి తగిన ఉపాధిలోకి పంపించేస్తున్నాడు. నీ అంత నువ్వు తిరగవలసిన అవసరం ముందు నీది. ఎందుకంటే బుద్ధి నీకు ఇచ్చింది ఆవిడ. అందుకే మీరు ఎన్ని పూజలు చేయండి, పూజలన్నీ ఎక్కడ పూర్తయిపోతాయో తెలుసా అండి? ప్రచోదయాత్ అన్న దగ్గర పూర్తవుతాయి. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఏదో మీరు పరమశివుణ్ణి స్తోత్రం చేశారనుకోండి, ఆఖరణ ఆయన్ని కూడా అంతే, ప్రచోదయాత్. యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళు సంధ్యావందనం చేసి 3 కాలముల యందు అమ్మవారిని అడిగేది ఏమిటంటే బుద్ధి ప్రచోదయాత్, 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 ప్రచోదయాత్. మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక, అమ్మవారి వైపుకి తిరుగుగాక. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? ఆవిడే మన్మధుడి చేతిలో ఆయుధాలు తాను తీసుకుని శంకరుణ్ణి తండ్రిగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది. మన్మధుడు చెయ్యలేని పని తను చేసింది. ఆయుధాలు తాను పట్టుకుని మన్మధుణ్ణి బతికించి మళ్ళీ ఆయుధాలు ఆయనకి ఇచ్చింది, తాను పట్టుకుంది. ఇప్పుడు ఆవిడ శివకామ సుందరి, శివుడికి భార్య. ఆవిడ అందాన్ని చూసేటటువంటి స్థితి ఒక్క శివుడిది. నీకు నాకు ఆవిడ అందంతో సంబంధం ఏం లేదు. ఆవిడ మనకు అమ్మ. మనకి ఆవిడ జగజ్జనని, అఖిలాండేశ్వరి. ఆ తల్లి అంబిక, మనందరికీ అమ్మ. ఆవిడే ఆ ఆయుధాలతో బుద్ధి
బుద్ధి కలిగి నమస్కారం చెయ్యకుండా ఉండిపోయిన వాణ్ణి మాయలో తిప్పుతుంది. ఆవిడే నమస్కరించిన వాణ్ణి పాశం వేసి దగ్గరికి లాక్కుని శివుడిలోకి కలుపుతుంది. ఎన్ని చేసింది ఆవిడ అంబికగా? 4 కార్యాలు చేసింది. ఈ కార్యాలన్నీ చేస్తున్నా నేను చేస్తున్నాను అనదు. ఆవిడ ఏమంటుందో తెలుసా అండి? నేను ఆయన పాదధూళినంటుంది. ఎందుకంటే పతివ్రతా ధర్మం ఉంది లోకంలో. ఆవిడ ఎంత మహారాజ్ఞి అయినా, ఆవిడ ఎంత శక్తివంతురాలైనా, ఆవిడ మాత్రం ఎప్పుడూ ఆవిడికి శంకరుడంటే ప్రీతి. అందుకే ఎవరైనా భక్తులను ఉద్ధరించాలనుకోండి, వాళ్ళకి కూతురుగా వస్తుంది. దక్షుడు అడిగాడు, దాక్షాయణిగా వచ్చింది. కాత్యాయన మహర్షి అడిగారు, కాత్యాయనిగా వచ్చింది. భృగు అడిగాడు, భార్గవిగా వచ్చింది. జనకుడు అడిగాడు, సీతగా వచ్చింది. ఆకాశరాజు అడిగాడు, పద్మావతిగా వచ్చింది. నా దృష్టిలో వీళ్ళందరూ వేరు కాదు. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలుసు సంస్థితాయై తస్మై నమస్తి భువనైక గురోస్తరుణ్యై. వాళ్ళందరూ ఒక్కటే, ఒకే తత్వం, ఒకే శక్తి స్వరూపం. కాబట్టి ఇప్పుడు అటువంటి తల్లి ఉద్ధరించడానికి కోరుకున్న వాళ్ళకి కూతురుగా కూడా వస్తుంది. కానీ ఎవరికి కూతురుగా వచ్చిన ఆవిడ భర్త మాత్రం పరమేశ్వరుడు. ఆవిడ హిమవంతుడికి కూతురై హైమవతనివ్వండి, శంకరుడు భర్త. దక్షుడికి కూతురై దాక్షాయణి కానివ్వండి, ఆవిడికి శంకరుడే భర్త. కాత్యాయని మహర్షికి కూతురై కాత్యాయని కానివ్వండి, ఆవిడికి ఏకాంబరేశ్వరుడే భర్త. ఆవిడికి ఎప్పుడు భర్తృస్థానం మాత్రం శంకరుడే. ఆ స్థానమును మాత్రం ఎవ్వరు అడిగేది కాదు, అది కోరేది కాదు. మిగిలిన వాళ్ళందరూ కొడుకులే. ఆవిడ ప్రీతంతా భర్తగా ఆయన మీది. ఇది ఆవిడ పాతివ్రత్యం. అందుకని అంబిక మనకి అమ్మ మాత్రమే తప్ప ఇంకొకటి అసలు ఆ ఆలోచన రావడానికి వీల్లేదు. ఇది శంకరాచార్యులు వారు ఎంత గొప్పగా చెప్పారంటే సౌందర్యలహరిలో, చెయ్యుందనుకోండి, నవరసాలని చెయ్యి చెప్పలేదు, కళ్ళు నవరసాలని చెప్తాయి. ఏదో కాళ్ళు ఉన్నాయనుకోండి, నవరసాలని చెప్పలేవు, కళ్ళు ఒక్కటే చెప్పగలవు. భర్త యందు ఆవిడికి ఎంత ప్రీతి ఉంటుందో చెప్పడానికి శంకరాచార్యుల వారు శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీం సఖీషస్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అన్నారు. అద్భుతమైన శ్లోకం. ఆయన అన్నారు, శివే శృంగారార్ధ్ర. ఆర్ధ్ర అంటే తడిపేయడం. శంకరుడు తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉన్న శంకరుట అమ్మవారు పక్కన కూర్చుంటే కనపడ్డట. ఎందుకు కనపడ్డా తెలుసా అండి? కన్ను ఎప్పుడు తడిగా ఉంటుంది కదా, కన్ను పొడారిపోకూడదు. ఆవిడ తనకి శివుడి మీద ఉన్న ప్రేమ చేత శివుణ్ణి తడిపేస్తుంది. ఆ తడిపేయడంలో ఆవిడ యొక్క ప్రేమతో కూడినటువంటి చూపుకి, ఆ ఎరుపుతనానికి, కోపంతో ఎరుపు కాదు సుమండి, అనురాగము ఎరుపు, ఆ అనురాగపు దృక్కులకు తెల్లని శివుడు ఎర్రగా అయిపోతాట. ఆవిడ పక్కన ఎరుపులో కలిసిపోతాట. అసలు అలా తడిపేస్తుంది ఆవిడ ఆ ప్రేమతోటి. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపర. నేను మగవాణ్ణి కదా, నేను పురుషుణ్ణి కదా అని అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొడుకుగా కాకుండా మగవాణ్ణన్న భావనతో నిలబడ్డాడో బీభత్సంగా చూస్తుంది ఆవిడ. మహిషాసురుణ్ణి శుంభుల్ని చూసినట్టు చూస్తుంది. అందుకే లోకంలో ఇంకెక్కడైనా మగవాణ్ణి అంటే అను, అమ్మవారి దగ్గర మాత్రం నువ్వు కొడుకు అంతే. అమ్మ అంబికానాథ అని అందుకన్నారు. కాబట్టి తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం. లోకంలో ఆడదానికి ఉండవలసిన గొప్ప లక్షణాల్లో ఒకటి ఏమిటంటే ఓర్పు. ఓర్పు తప్పిపోకూడదు. అందుకే కదా సన్నికళ్ళు తొక్కిస్తారు. ఆ పెళ్ళవగానే సన్నికళ్ళు తొక్కించడం ఎందుకండి? రోల్ దగ్గరికి తీసుకెళ్లి తొక్కిస్తారు. ఎందుకు తొక్కిస్తారంటే, నువ్వు నా ఇంట్లోకి ప్రవేశిస్తున్నావు, నీ మీద నాకు విశేషమైన ప్రీతి ఏర్పడుతుంది. నేను ఎంతో ప్రేమతో నీతో మాట్లాడే సమయంలో మీ తమ్ముడు ఏంటండి అలా మాట్లాడతాడు, మీ తమ్ముడి మాటలకి నాకు విసుగొచ్చేస్తోంది అందనుకోండి, అది మెల్లిగా మహావృక్షమై వేరుకాపరానికి వెళుతుంది. కాబట్టి మా ఇల్లు విడిపోయే మాటలు మాట్లాడకుండా, మా ఇంట్లో ఎవరి వలనైనా నీకు కష్టం కలిగినా ఓర్పు పట్టే, ఇదిగో ఈ సన్నికల్లుని రుబ్బినా రుద్దినా దంచినా ఎలా ఓర్పు పడుతోందో అలా ఓర్పుతో ఉండు సుమా, నా కోసం ఓర్పు పట్టే అని సన్నికల్లు తొక్కిస్తారు సమంత్రకంగా. కాబట్టి
సరోషాగంగాయాం ఆడదానికి ఎక్కడైనా ఓర్పు ఉంటుంది, ఒక్క చోట మాత్రం ఓర్పుగా ఉండని చెప్పరు. అసలు ఆ పరిస్థితి రానుకోకూడదు. సమతిని తీసుకొచ్చి ఓర్పుగా ఉండమని చెప్పకూడదు. అది అసలు ఏ భార్యాస్థానము దాన్ని అంగీకరించదు, ఏదైనా ఒప్పుకుంటుంది. ఏమో ఈ పంచెలన్నీ ఇచ్చేస్తాను, ఇచ్చేయినట్టు. ఏమో నువ్వు కూడా ప్రావిడెంట్ ఫండ్ లోన్ ఎట్టేయి, ఏదో చేసేద్దాం, చేసేయినట్టు. నీ స్థానంలో ఇంకోరిని కూడా తీసుకొస్తానన్న మాట నోటి వెంట రానుకూడదు, వస్తే అంగీకరిస్తుందని మీరు ఊహించనుకూడదు. కాబట్టి ఇప్పుడు శంకరుణ్ణి స్తోత్రం చేస్తుంటేట నన్ను భరించాడు కదా ఆ భర్త అని పార్వతీదేవి పక్కన కూర్చుంటే పైనుంచి గంగమ్మ కూడా ఇలా చూసింది. వెంటనే ఆవిడికి పాణిగ్రహణం చేశాడు, తాళి కట్టాడు. నాకు భర్త తప్ప నీకు భర్త, నువ్వు కూడా చూస్తున్నావు అని సరోషాగంగాయాం ఎర్రటి కళ్ళతో చూసిందిట. రోషంతో, రౌద్రరసంతో చూసిందిట అమ్మవారు. శత్రువులు చూసిందని చెప్తే బాగుండదు కదండి. అందుని శంకరాచార్యులు వారి ప్రజ్ఞ, కళ్ళల్లో రౌద్రరసం కనపడింది అమ్మవారికి. అప్పుడు శివుణ్ణి చూస్తే శృంగార రసం. మగవాడిని అన్న భావనతో అమ్మవారి దగ్గరికి వచ్చి ఎవడన్నా నిలబడితే కొడుకులా కాకుండా భీభత్సరసం. శివుణ్ణి పొగిడినప్పుడు గంగ చూస్తే రౌద్రరసం. సరోషాగంగాయాం గిరిశ చరితే విస్మయవతి. పక్కన సరస్వతీదేవి కూర్చుని విపంత్యాగాయంతి వివిధమపదానం పశుపతే, ఆ పరమశివుడి యొక్క వైభవాన్ని వీణ మీద కీర్తనలు చేస్తుంటుంది. అమ్మా త్రిపురాసురుల్ని ఒక్క బాణంతో కొట్టేశాడమ్మా, జలంధరుణ్ణి చంపతల పారేశాడమ్మా, గజాసురుణ్ణి త్రిశూలం మీద నిలబెట్టాడమ్మా, మన్మథుణ్ణి కాల్చేశాడమ్మా, యమధర్మరాజుని తన్నేశాడమ్మా అని స్తోత్రాలు చేస్తుంటే విస్మయవతి ఆశ్చర్యంగా అలా వింటుందట. అబ్బా మా ఆయన కదా ఇంత గొప్పవాడు అని. గిరిశ చరితే విస్మయవతి. భయాల్ని పోగొట్టేది అమ్మవారు, భయాపహ అని పేరు ఆవిడికి. అటువంటి ఆవిడ భయపడిందంటే బాగుండదు. మరి ఎలా భయం చూపించడం, భయానక రసం చూపించడం? అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. మా ఆయన కదా ఇంత గొప్పవాడని సంతోషంగా అందరూ చూస్తుండగా ఇలా చెయ్యి పట్టుకుంటే బాగుండదని ఆవిడ చెయ్యి ఇలా మెల్లిగా శంకరుడి చెయ్యి మీద వేసింది. ఆయన పావులు చుట్టుకుంటాడు, ఆ ఊరుకుంటుందా పిల్లపాము మెల్లిగా పాకి ఈవిడ మీదకి ఎక్కింది. ఎక్కితే చల్లగా తగిలింది. తగిలితే హరాహిభ్యో భీత. ఆ పాము పిల్లని చూస్తే అయ్య బాబాయ్ పాము అందుకే. అమ్మవారి కళ్ళల్లో భయం కనపడింది అన్నారు శంకరాచార్యుల వారు. హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీం. అమ్మవారి కళ్ళల్లో వీరరసం చూపించాలి. ఇప్పుడు మహిషాసుడితో యుద్ధం చేసింది, శుంభులతో యుద్ధం చేసింది అంటే అసహ్యంగా ఉంటుంది, బాగుండదు. నేను ఆయన అన్నారు అసలు లోకంలో అమ్మ ఎర్ర కలువ అన్నది లేనేలేదు, ఉన్నది ఒకటే కలువ, తెల్ల కలువ. కాకపోతే అది ఏం చేసిందంటే అమ్మవారి కళ్ళకి కలువ పూలకి సామ్యం చెప్తారుగా, అందుకని అమ్మవారి కళ్ళని మాతో పోలుస్తారు కదా అని టీవీగా వచ్చి ఎదురుగుండా నించుంది. ఏమిటే ఇలా పుట్టి అలా వాడిపోయే నీకు నా కళ్ళకి పోలిక అని అమ్మవారి ఇలా చూసిందిట, వీరరసంతో చూసిందిట. ఎవరు గొప్ప అంతే. ఈవిడ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ వీరరసపు ఎరుపుతనం తెల్ల కలువలో పడి తెల్ల కలువలో పండించి ఎర్ర కలువలు కూడా అయ్యాయి. కాబట్టి సరసిరుహ సౌభాగ్య జననీం. అమ్మా అప్పుడు నీ కళ్ళల్లో వీరరసం కనపడింది. సఖీషు స్మేరాతే. నీ దగ్గర ఉండేటటువంటి చెలికెత్తెలితో హాస్యం ఆడినప్పుడు హాస్యరసం కనబడింది. మైజనని దృష్టి సకరుణ. ఇంతలో ఆ సఖీజనం అన్నారమ్మా శంకరాచార్యుల వారు వచ్చారమ్మా అని బిడ్డడు అన్నారు. ఓ శంకరాచార్యుల వారు వచ్చారా అని కూర్చుని రా 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 శంకరరా కూర్చోబెట్టుకుని ఏమిటి శంకర విశేషాలు అందుట అమ్మవారు. అప్పుడు ఇలా చూసినప్పుడు కారుణ్యం కనపడింది. నేనంటే శంకరులు అన్నాను కానీ శంకరులు ఏమన్నారో తెలుసా అండి, మైజనని అన్నారు. మైజనని అంటే నేను జరిగితే నాకు జనని. అప్పుడు నేనేమనుకోవచ్చో తెలుసా, అమ్మా కోటేశ్వరరావు వచ్చాడమ్మా. ఓ కోటేశ్వరరావు వచ్చాడా, రమ్మను 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 అని అమ్మవారు కూర్చుని రమ్మను అంటే నేను ఎలాగైనా కూర్చోబోయ్. ఏమిట్రా కోటేశ్వరరావు ఏడు విశేషాలు, ఏమిటి శివాష్టోత్తరం చెప్తున్నావు మా ఆయన మీద, చాలా సంతోషం అని అమ్మవారి ఇలా చూసేటప్పటికి కరుణ ఎంతో కారుణ్యంతో నన్ను చూసింది నా తల్లి. మరి 8 రసాలు చెప్పారు, 9వ రసం ఇది శాంతరసం. శంకరాచార్యులు వారు అన్నారు అమ్మవారంటే శక్తి కదలిక, శివుడంటే కదలిక లేకుండా ఉంటాడు శాంతం. అమ్మవారు శాంతం అయిపోతే శివుడు అమ్మవారు కలిసిపోయి ఒకటైపోతే అసలు నీకు ఇంకా అమ్మవారు కనపడదు. అందుకని చెప్పలేదు కానీ అసలు శాంతం లేకపోతే మిగిలిన రసాలు ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మ అంటేనే శాంతం, మళ్ళీ చెప్పాలేంటి? అందుకని అమ్మకి శాంతం ఉందని చెప్తే అది అమ్మ అవమానించినట్టు. కాబట్టి నేను చెప్పను అమ్మ అంటేనే శాంతం అవుతున్నాడు. 2 వైపులా పదునే ఆయన కత్తికి. కాబట్టి శివే శృంగారార్ధ్రా తదితర జనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ.
నవరసాలు అమ్మవారు ఎప్పుడు పరమశివుడంటే అంత ప్రీతితో ఉంటుంది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలోనే అంటారు, అమ్మా నీ ఒళ్ళంతా లావణ్యమే కానీ నీ మోచిప్పలు మాత్రం గరుకమ్మా అన్నారు. ఎందుకంటే ఆవిడ సభలో కూర్చుంటే అయ్యా శంకరుడు విజయం చేస్తున్నాడంటారు. గబగబా వెళ్ళి ప్రతిరోజు తెల్లవారుజామున సభామంటపంలో రాత్రి మోకాళ్ల మీద నేల మీద వంగి తన నుదుటిన ఉన్నటువంటి కుంకుమ బొట్టు పరమశివుడి యొక్క పాదముల మీద ముద్రపడేటట్టుగా ఆవిడ నమస్కరిస్తుంది. కస్తూరి తిలకంచి తెందు విలసత్వద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగి తైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ తల్లి అంతటి ప్రేమ కలిగింది భర్త యందు. అంతటి మహాపతివ్రత, నిరంతరము శివోపాసన చేస్తుంటుంది. అందుకని ఆవిడ శివకామ సుందరి. భర్త యందు అంత ప్రీతి కలిగిన తల్లిగా మనకి అమ్మ, శివుడికి భార్య, మా నాన్నగారికి భార్య, నాకు అమ్మ, ఆయన మా నాన్నగారు. జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరవు. ఎవరో నాకు కాదు, ఈ సమస్త జగత్తుకి వాళ్లే తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఈ కారుణ్యం మన్మధుడి దగ్గర నుంచి ఆయుధాలు పట్టుకుని ఉద్ధరించడం అనేటటువంటి ప్రక్రియ యొక్క కొనసాగింపునకు పరాకాష్ట కార్తీక పౌర్ణమి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 2 చెయ్యకపోతే వాడు కృతఘ్నుడు అంటున్నాయి శాస్త్రాలు. ఏమిటా 2? 3 రెండిటిని ఆరాధన ఎందుకు కలుపుతాం, ఒకటి వేరుగా కలుపుతాం. కార్తీక దీపము అన్న దీపాన్ని రేపటి రోజునే పెడతారు. మిగిలిన రోజుల్లో దీపాలు ఇంటిలో పెడతారు, ఇంటి బయట పెడతారు. కృత్తికా నక్షత్రానికి దేవాలయంలో చేస్తారు, పౌర్ణమికి తిథికి ఇంట్లో చేస్తారు. నక్షత్రం దేవాలయానికి, తిథి ఇంటికి చేస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్రం ఉన్న రోజున ఇంట్లో చేసినా గుళ్ళో చేసినా మామూలు దీపం ఒక్కటి పెట్టి ఏ గుళ్ళోనూ ఉంచారు. అరుణాచలంలో అయితే కొన్ని మైళ్ల దూరం కనపడేటట్టు కొండ మీద దీపం వెలిగిస్తారు. రేపు వెంకటాచలంలో శేషాచలం మీద వెలిగిస్తారు దీపాన్ని కపిలతీర్థం దగ్గర. ప్రతి ఊళ్ళో కూడా రేపటి రోజున పెంటపోగుని కూడా మామూలుగా అగ్గిపుల్ల గీసి తగలబెట్టకూడదు. రేపు ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ దీపాలు పెడతారు, గుత్తి దీపాలను పెడతారు. రేపు దీపం పెట్టినప్పుడు తప్పకుండా ఒక శ్లోకం చెప్పాలి. అలా శ్లోకం చెప్పకుండా రేపటి ప్రదోష వేళలో దీపం పెడితే మనుష్య జన్మ పొంది కూడా వాడు భగవంతుడి పట్ల దోషం చేసిన వాడు అవుతాడు. ఈశ్వరుడు, అమ్మవారు నియమం విధించింది. కృత్తికలంటే అమ్మవారండి, కృత్తికలంటే మాతృకలు. కార్తీక మాసం అంతా తల్లి అనుగ్రహం. అందుకే కార్తీక బహుళంలో ఇంత గొప్ప స్థితి ఉండదు. కార్తీక పౌర్ణమితో గొప్ప గొప్ప తిథులన్నీ పూర్తవుతాయి. రేపటి రోజు సాయంకాలం దీపం పెడితే ఓ శ్లోకం చెప్పాలి, అందరూ చెప్పాలి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః అని. ఈ దీపం కార్తీక దీపం ఇప్పుడు నేను వెలిగించింది అని ఆ దీపపు కాంతి పడుతుంది. అలాగా ఆ దీపంతో దాని మీదకి దామోదరమావాహయామి అని కానీ, ఉమాసహిత త్రయంబకమావాహయామి అని కానీ, రెండిటిలో ఏదో ఒకటి చెప్పి ఈ దీపంతో చెత్త కూడా వెలిగించాలి. రేపు వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా అండి? కీటాః పతంగాః మశకాశ్చ జీవాః జలే స్థలే ఏ నివసంతి జీవాః. నీటిలో ఉన్న చేపలు కాని, బయట తిరిగేటటువంటి రెక్కలున్న దీపపు పురుగులు కాని, కదలలేని చెట్లు కాని, పుట్టలలో ఉన్న పాములు కాని, పశువులు కాని, ఇన్ని కోట్ల జన్మల నుంచో పాపాలు చేసుకుని మనుష్య జన్మ పొందకుండా ఉండిపోయిన ప్రాణికోటి కాని, మనుష్య జన్మ ఎత్తి పాపాలతో ఉన్న నేను కాని, ఈ పాపములన్నీ కూడా జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఈ దీపము యొక్క కాంతి ఎంత దూరం పడుతోందో ఆ దీపపు కాంతి పడినంత మేర ఉన్నటువంటి జీవులన్నీ మోక్షమునకు వెళ్ళిపోవుగాక. ఇచ్చేస్తారు రేపు పొద్దున. రేపు రాత్రి కార్తీక పౌర్ణమి తిథి నాడు ఆ దీపపు వెలుగు పడినంత మేర ఇచ్చేస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం దీపం రూపంలో. కాబట్టి కార్తీక దీపం అన్న పేరు అందుకు వచ్చింది. కాబట్టి భవంతి త్వాం శ్వపచాహి విప్రాహ, ఆఖరికి శ్వపచులు కూడా విప్రులగుదురుగాక అని
రేపటి రోజు ఈ 4 పాదాలతో ఉన్న శ్లోకం చెప్పి దీపం పెట్టాలి. ఆ శ్లోకం చెప్పకుండా దీపం పెట్టకూడదు. అందుకే ఈ దీపం పెట్టించి అందరితో శ్లోకం చెప్పిస్తారు ఒకసారి. రేపటి రోజున మేము అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ దీపాన్ని వెలిగిస్తాం. రేపు అక్కడ ఉపన్యాసం అయిపోయాక కర్పూర దీపాన్ని, పెద్ద దీపాన్ని వెలిగించి లైట్లన్నీ ఆర్పేసి ఈ శ్లోకం చెప్పి ఆ జ్యోతి వంక చూసి నమస్కారం చేస్తాం అందరం. కాబట్టి కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం శపచాహి విప్రాః. అమ్మవారు అంత అనుగ్రహిస్తుంది. ఆవిడ అనుగ్రహం, అయ్యో తప్పులు చేసుకున్నాడు పడిపోయాడు, మనుష్య జన్మ పొందిన నువ్వు ఒక్కడివే చేసుకోవడం కాదు, కార్తీక పౌర్ణమి నాటి అసుర సంధ్య వేళలో నీవు జీవకోటినంతటినీ తరింప చెయ్యగలవు. నీకు నేను ఈ శక్తిని ఇచ్చాను. నువ్వు ఈ శ్లోకం చెప్పకుండా దీపం పెట్టకూడదు, దీపం పెట్టి ఆరాధన చేయకూడదు. కాబట్టి రేపు ఈ శ్లోకం చెప్పి దీపం పెట్టాలి. 2, రేపటి రోజున జ్వాలాతోరణం చేస్తారు. ఎందుకని అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత చేసుకున్న పాపాలకి ఎదురుగుండా వచ్చి భైరవులు దర్శనమిస్తారు. అసలు ఆ భైరవుడి యొక్క ధ్వని గురించి మీరు వింటే ఆశ్చర్యపోతారు, హడిలిపోతారు. ఆయన ధ్వని అలా ఉంటుంది. భైరవుడని పేరు ఎందుకో తెలుసా అండి? భౌ అంటే పర్వాలేదు, భై అంటే మీద పడిపోయింది కుక్కని గుర్తు. ఇది విడిచిపెట్టగానే జీవుడి మీదకి లంఘిస్తట ఆయన. ఇందులో నీకు ఈశ్వరుడు శరీరం ఇస్తే, అమ్మవారు శక్తి ఇస్తే, ఎన్ని తప్పులు చేశావురా, ఎన్ని పాపాలు చేశావురా, చూడు నీ పని పడతానని దూకుతాట. అందుకే భైరవ దండన అని మానసరోవర్లో అక్కడ వేస్తారు. మానసాదేవి గుడి దగ్గర ఓ దెబ్బ కొడతారు వీపు మీద. ఆ భైరవుడు మీద దూకితే, అందుకే ఆయనకి ఇంకో పేరు లేదు. రవ అంటే శబ్దం, భై అంటే మీద పడిపోవడం. భై అని మీద పడిపోతాడు కాబట్టి భైరవ ఆయన పేరు. అలా పడిపోకుండా ఆయన వచ్చి మీద పడిపోయి పరిగెడుతుంటే తోలుతారు లోపలికి, తోరణంలోకి. ఏ తోరణంలోకి? యమధర్మరాజు గారి యొక్క సభలోకి ఒక తోరణం ఉంటుంది. తోరణం అంటే పైకమ్మి. ఆ పైకమ్మి కింద నుంచి దూరితేనే లోపలికి వెళ్ళడం. ఇంటికి తోరణం ఉంటుంది కదండి, శుభాశుభములకు అదే గుర్తు. అందుకే ఇంట్లో శుభం జరుగుతుందంటే తోరణం పైకమ్మికి కడతారు. ఆ పైకమ్మి కింద నుంచే లోపలికి వెళ్ళాలి. యమసదనమునకు పైన అగ్ని జ్వాలలతో ఉంటుంది ఆ తోరణం. అసలు దాన్ని చూడగానే జీవుడు కుపితుడైపోతాడు దాని కింద నుంచి వెళ్ళడానికి. అప్పుడు గుర్తొచ్చి పాపాలు కొడుతుంటే, భైరవుడు రవం చేస్తూ మీద పడి కొరికేస్తుంటే యాతన పొందిపోతాడు. అలా పొందకుండా కార్తీక పౌర్ణమి నాడు పార్వతీ పరమేశ్వరులు అభయం ఇచ్చారు. ఒరే, ఎన్ని పాపాలు చేసినా దీపం పెట్టి ఈ శ్లోకం చెప్పి ఆ తోరణం చూడకుండా ఉండాలి అంటే కొత్తగా పండినటువంటి పంటకి సంబంధించిన ఆవిరిగడ్డి తెచ్చి 2 కర్రలు కట్టి, పైన కర్ర కట్టి, దానికి ఆ గడ్డి కట్టి, కొద్దిగా నెయ్యి పోసి ఆ గడ్డిని వెలిగించి, ఆయన కర్మ పరమేశ్వరుడికి పార్వతీ సహితుడై పల్లకిలో ఆయన కూడా 3 మాటలు తిరుగుతాడు. నీకేమీ బెంగలేదు, నేనున్నాను అండ. నువ్వు చూడవా తోరణం. నిన్ను యమధర్మరాజు యొక్క లోకం చూడకుండా నేను నీ వెనకాతలుంటాను. చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా నేను నీ వెనకాలంటాను, దీని కింద తిరిగేయి అంటాడు. ఆ జ్వాలా తోరణం కింద తిరిగేస్తారు రేపు 3 మాటలు. 3 మాటలు ఎవరు తిరుగుతారో వాళ్ళు ఇంకా యమధర్మరాజు గారి యొక్క సదనమునకు, సభకి సంబంధించిన జ్వాలలతో కూడిన తోరణాన్ని చూడవలసిన అవసరం ఉండదు. అందుకే రేపు ఏం చేస్తారంటే కార్తీక పౌర్ణమి నాటి సాయంకాలం ప్రతి దేవాలయంలో పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తారు. నేను కొన్ని చెప్పడానికి భయం, చెప్తే ఓహో ఇదో సూక్ష్మం ఉందనుకుంటూ ఉంటారని. ఎంతటి భయంకర పాపరాశిని కూడా రేపు పార్వతీ పరమేశ్వర కళ్యాణం చూసి అక్షతలు తల మీద వేసుకుంటే ఈశ్వరుడు తీసేస్తారు ఖాతాలోంచి, దయాళువై. కాబట్టి ఇంట్లోనూ బయట దీపం పెట్టాలి. తప్పకుండా జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళాలి. పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం చెయ్యాలి. ఈశ్వరుడు అనుగ్రహించి అందులో తప్పకుండా జరుగుతాయి కొన్ని. పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఈ సంవత్సరం జరగడానికి అవకాశం కనపట్టలేదు, ఎందుకంటే ఉపన్యాసంలో ఉండిపోతాను రేపు. జ్వాలాతోరణం మాత్రం అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర అది కూడా జరుగుతుంది. రేపు అక్కడ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులు ఉన్నాయి. ఆ మూర్తులతో కలిసి, స్వామితో కలిసి, ఉత్సవమూర్తులేమి మా తండ్రి మా తల్లి మా స్వామి ఉన్నారు, చక్కగా జ్వాలాతోరణం కింద తిరిగి రేపు ఈ శ్లోకం చెప్పి కర్పూర జ్యోతికి నమస్కారం చేస్తాను. రేపు ఉపన్యాసం అయిపోగానే లైట్లన్నీ ఆర్పేసి ఆ కర్పూర జ్యోతి వెలిగించి అందరం కలిసి శ్లోకం చెప్పి నమస్కరిస్తాం.
పార్వతీ పరమేశ్వర కళ్యాణానికి వచ్చే ఏడాది జరిపించుకునే అదృష్టాన్ని ఈశ్వరుడు అనుగ్రహించుగాక. కాబట్టి ఇంత కృప చేస్తాడు ఈశ్వరుడు అంటే. అందుకే కార్తీక మాసం యొక్క సిద్ధి అంతా ఎప్పుడంటే కార్తీక పౌర్ణమి నాడే. అంత గొప్ప రోజు రేపటి రోజు. కాబట్టి అమ్మవారంటే అంతటి అనుగ్రహ స్వరూపిణి అంబిక. అమ్మయ్యి లోకంలో ఉన్న అమ్మ దయతో అన్నం పెడితే, దయతో వీడు వృద్ధిలోకి రావాలని ఆశీర్వదిస్తే, ఆ అమ్మ పాపములను కాల్చి శివుల్లో కలిపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పుడుతున్న వాళ్ళందరినీ పుట్టిస్తుంది, అన్నం పెడుతుంది, అందరికీ ఆర్తి తీరుస్తుంది, భయాన్ని పోగొడుతుంది. అంత గొప్ప తల్లి కాబట్టి ఆ తల్లి జగజ్జనని. అందుకని అమ్మ, ఆ అమ్మ వలన మనకు అయ్య దొరుకుతాడు, లేకపోతే అయ్య దొరకడు అసలు. కాబట్టి అటువంటి తల్లివమ్మ అని స్తోత్రం చేయడానికి పేరు పెట్టి అమ్మని పిలిస్తే అంతకన్నా దోషం ఇంకోట్లేదు. అమ్మకి కితాబు అమ్మా అని పిలవడమే. కాబట్టి అంబికానాథ అని, అబ్బో అంబికానాథ, అమ్మా నువ్వు మా అమ్మవి, ఆ శంకరుడు మా తండ్రి అని స్తోత్రం చేస్తున్నట్టుగా ఆ నామాన్ని అంత అందంగా శివాష్టోత్తర శతనామ స్తోత్రంలోకి తీసుకొచ్చారు.